గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జరిగినప్పుడు వెస్ట్ బెంగాల్లో మనం చూసా ఆల్మోస్ట్ 1 కోటి మంది దాకా 97 lakhs దాకా తీసేశారు లిస్ట్ నుంచి. దాంట్లో 27 లక్షల మంది ఇంకా అడ్జుడికేషన్లో ఉన్నారు, కానీ వాళ్ళు ఈసారి ఓట్ చేయలేరు. కానీ అబ్సల్యూట్ నెంబర్ ఆఫ్ ఓటర్ చూస్తే, ఎందుకంటే వెస్ట్ బెంగాల్ లాస్ట్ టైం ఐ థింక్ ఇట్ వాస్ 6-7 ఫేజ్లో జరిగింది లాస్ట్ టైం. ఈసారి 2 ఫేజ్లు ఉన్నాయి. 157 సీట్లు ఈసారి ఓటింగ్ జరిగింది. సో అబ్సల్యూట్ నంబర్స్ పర్సంటేజ్ మనం చూడకూడదు, ఎందుకంటే పర్సంటేజ్ ఒక మిస్లీడింగ్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మీరు 10% మందిని తీసేశారనుకోండి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 10% మందిని లిస్ట్ నుంచి తొలగించినప్పుడు ఆటోమేటిక్గా 10% ఎక్కువ అవుతుంది నెక్స్ట్ టైం. సో పర్సంటేజ్ మీ స్టాటిస్టికల్ పాసిబిలిటీ అనమాట. 100 ఈజ్ యాజ్ టు 80 ఈజ్ యాజ్ టు 90 ఈజ్ యాజ్ టు వాట్ అని వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ ఇంక్రీజ్, నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది, బికాజ్ మీరు చిన్న బేస్ మీద ఆపరేట్ చేస్తున్నారు. అదన్నప్పుడు కూడా వెస్ట్ బెంగాల్లో ఈసారి ఫస్ట్ ఫేజ్లో జరిగిన ఎలక్షన్ 2021తో కంపేర్ చేస్తే అప్పుడు 3.1 crore 3 కోట్ల అని చెప్పొచ్చు, కొంచెం ఎక్కువ 3.1 crore. ఈసారి 3.3 crores, ఇప్పుడు 3 crores 30 లక్షలు అని చెప్పొచ్చు. ఇక్కడ 3 కోట్లు 10 లక్షలు ఆ టైంలో ఇది జరిగింది ఈసారి. అంటే ఒక ఎక్సెస్గా ఒక ఆల్మోస్ట్ 0.2 crores హ్యాస్ ఇంక్రీజ్ 20 lakhs. తమిళనాడులో 4.9 crores ఈసారి ఓట్ చేశారు, లాస్ట్ టైం 4.6. తమిళనాడు కంప్లీట్గా ఈసారి అయిపోయింది ఎలక్షన్, ఫేజెస్ లేవు, ఒక్కటే ఫేజ్ ఉంది అక్కడ. అంటే 0.3 crores, అంటే 30 లక్షల మంది ఎక్కువ ఓటేశారు ఈసారి. కానీ తమిళనాడులో మనం పక్కన పెట్టి ఫస్ట్ వెస్ట్ బెంగాల్ చూద్దాం, ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ ఫేజ్లో జరిగిన దాంట్లో చాలా మటుకు మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నారు. ఈ మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ మనకు తెలుసు మోస్ట్లీ తృణమూల్కి ఫేవర్ చేస్తారు. వెస్ట్ బెంగాల్ హిస్టరీ ఎలక్షన్ చూస్తే కూడా మమతా బెనర్జీ ఏ రోజు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ ఫామ్ చేసిందో, ఆమె ఫస్ట్ ఏమి ఉండే అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న సిపిఎం వాళ్ళ ఓట్ తీసుకెళ్ళిపోవాలని ఆమె సరిగా కష్టపడేది 10 సంవత్సరాలు. 2001 నుంచి షీ రియలీ వర్క్డ్ హార్డ్. 2011 వచ్చిన దాకా ఆమె కొంచెం రిజల్ట్ రావడం మొదలుపెట్టింది. తో టీం ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఓట్లు, తర్వాత కాంగ్రెస్ ఓట్లు తీసుకెళ్ళిపోయారు. సో మమతా బెనర్జీ 2011, 2016, 2021 3 సార్లు గెలిచింది ఆమె. ఆమె ఓట్ పర్సంటేజ్ మీరు చూస్తే తృణమూల్ కాంగ్రెస్ది 40-41%, 40-41 ఇదే ఉంటుంది, ఎప్పుడు మార్చలేదు. అదే టైంలో బీజేపీ 2011లో వాళ్ళు 10% ఉండే వాళ్ళ ఓట్ పర్సంటేజ్, 10%. అంటే మిగతా 30 ఆల్మోస్ట్ 20-25% కమ్యూనిస్ట్ అండ్ కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉండే. ఇది మమతా బెనర్జీ తీసుకెళ్ళిన తర్వాత కూడా, మమతా బెనర్జీ 40% తీసుకెళ్ళిన తర్వాత కూడా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వాళ్ళు 2016 ఎలక్షన్లో వాళ్ళు కొంచెం మెయింటైన్ చేసుకున్నారు, 2011లో కూడా మెయింటైన్ చేసుకున్నారు. కానీ 2016కి వచ్చేదాకా బీజేపీ వాళ్ళ గ్రాఫ్ క్లైంబ్ చేయడం మొదలుపెట్టింది. ఫస్ట్ బీజేపీ ఏం చేశారంటే ఈ కమ్యూనిస్ట్ వాళ్ళది కాంగ్రెస్ వాళ్ళు ఓట్ అంతా తీసుకెళ్ళిపోయారు. అంటే యాంటీ మమతా బెనర్జీ ఓట్స్, సిపిఎంలో ఉన్నది మమతాకి వెళ్ళలేని ఓట్స్ బీజేపీకి వచ్చేసింది. అప్పుడే మీకు తెలిసిపోతుంది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ లాయల్టీ అంతా చాలా థిన్గా ఉండేదనేది. మీరు ఇదే కంపారిజన్ కేరళతో చేస్తే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఫ్యామిలీ ఓట్ వేస్తారు, అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్, కొడుకు లేకుంటే కూతురు, అట్లా కంటిన్యూస్ ఉంటుంది అనమాట. అమ్మగారు కూడా ఉండొచ్చు నన్ను. యాక్చువల్గా రాజకీయాల్లో ఆ లెగసీ అనేది ఉంటుంది, ఓటర్లలో కూడా అదే కంటిన్యూ అవుతుంది, లాయల్టీ అంటారు. అది మీరు బిలీవ్ చేయరు, కేరళలో కొన్ని గ్రామాలు ఉన్నాయి, అక్కడ ఆల్మోస్ట్ 2016 దాకా బీజేపీ క్యాండిడేట్ కూడా అక్కడ నామినేషన్ కూడా వేయలేరు, అట్లాంటి పరిస్థితి ఉంటాయి. అక్కడ రాసి పెడతారు కమ్యూనిస్ట్ విలేజ్ ఇది, ఓకే, ఎక్కడ మీరు రాకూడదు అంతే. మీరు వెళ్ళి నామినేషన్ కూడా వేస్తే మీకు కాలు చేతులు ఉండవు, అట్లాంటి పరిస్థితి ఉంటుంది, చంపేస్తారు వాళ్ళు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు చూడండి బీజేపీ ఈవెన్ కണ്ണూరు లాంటి ప్లేస్ కూడా వాళ్ళు కొన్ని పంచాయత్ సీట్లు, మున్సిపల్ సీట్లు గెలిచారు వాళ్ళు, అంత స్ట్రాంగ్ హోల్డ్ అనమాట. కానీ కేరళలో ఆ డైల్యూషన్ జరగట్లేదు ఎక్కువ. ఇప్పుడు కూడా చాలా మటుకు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు అక్కడ. దానికోసం కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ అంటే ఎల్డీఎఫ్ యూడీఎఫ్ అని గెలుచుకుంటూ వస్తారు అక్కడ. కానీ వెస్ట్ బెంగాల్లో కంప్లీట్గా వైప్అవుట్ అయిపోయారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అనే పార్టీ లేదు. ఇన్ఫ్యాక్ట్ నిన్న రాహుల్ గాంధీ గారి స్పీచ్ చూస్తే లాస్ట్లో ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కావాలని చెప్పి టీఎంసీ మమ్మల్ని బయటికి తోసేయడానికి సిపిఎం
బయటికి దోసేయడానికి మమ్మల్ని వాళ్ళ ఓట్లంతా బీజేపీకి ఇచ్చేస్తున్నారు అని. అది కాదు యాక్చువల్లీ. సిద్ధార్థ శంకర్ రే, డాక్టర్ బీసీ రావు ఇట్లాంటి పెద్ద పెద్ద నేతలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ వెస్ట్ బెంగాల్లో 0 అయిపోయారు. ఫస్ట్ కమ్యూనిస్ట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు మొత్తం ఓట్లు వాళ్ళది. అప్పుడు కూడా కొంచెం వాళ్ళు ఒక 10% దాకా వాళ్ళ దగ్గర ఉండే, మోస్ట్లీ ముస్లిం ఓట్ బ్యాంక్. ఈసారి కూడా ముస్లిం ఓట్ బ్యాంక్ మమతా బెనర్జీతోనే వెళ్తున్నారు. బీజేపీ ఎప్పుడు ఒక హోప్ ఏమిటంటే, మేము కాంగ్రెస్ వాళ్ళ ఓటు తీసుకున్నాము, కానీ మాకు ఒక ఏంటి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కాంగ్రెస్ ఓట్ పెరిగితే బాగుంటుంది, దట్ విల్ బి ముస్లిం ఓట్స్ విచ్ విల్ కమ్ ఫ్రమ్ మమతా బెనర్జీ పార్టీ. కానీ అది జరగట్లేదు. మమతా బెనర్జీ పార్టీ ముస్లిం ఓట్ బ్యాంక్ రిటైన్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఈసారి జరిగిన డిలీషన్ చూడాల్సి వస్తుంది కవిత గారు. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ లుకింగ్ అట్ ద టోటల్ ఓట్స్ చూస్తున్నాను, ఎన్ని ఓట్లు పడ్డది. ఒకవైపు నుంచి చూస్తే మనం చాలా మట్టుకు మీరు వెస్ట్ బెంగాల్లో ఈసారి కూచ్ బీహార్ తీసుకోండి, విచ్ ఇస్ అగైన్ బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్, కానీ అక్కడ డిస్ట్రిక్ట్ నడియా, అక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కొంచెం పట్టుంది, బీజేపీ కూడా ఉంది. అక్కడ ఈసారి 96% ఓటు, 96% మైనారిటీ డామినేట్. అలీపూర్ ద్వార్ విచ్ ఇస్ బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్, అక్కడ 92%. ఇది నార్త్ 24 పర్గనాస్లో వస్తుంది. జల్పైగుడి అగైన్ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ బీజేపీ అన్నమాట. అక్కడ కూడా ఫేజ్ 1లో ఇప్పుడు 94%. ఆలోచించండి, మన యావరేజ్ 92 అని చూస్తున్నాం, కానీ కలింపాంగ్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డార్జిలింగ్, సిలిగుడి ఆ ఏరియాలో అక్కడ కొంచెం తక్కువ, 83 పడ్డది. డార్జిలింగ్ ఇస్ 88. ఉత్తర్ దినాజ్పూర్ అగైన్ హుగ్లీ దగ్గర ముస్లిం స్ట్రాంగ్ హోల్డ్, 94%. దక్షిణ్ దినాజ్పూర్ అగైన్ ఇట్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ముస్లిం పవర్. కొన్ని కాన్స్టిట్యున్సీలు అయితే మీరు మాల్డా, ముషీదాబాద్ వస్తే 60% ముస్లిం పాపులేషన్ ఉన్నారు అక్కడ. 60% దాకా ఉన్నారు, 40 to 60%. అంటే మీరు ఒక ముస్లిం పార్టీకి రావాల్సిన ఓట్లు ఉంటే దే విల్ విన్ అవుట్ రైట్. దానికే మీరు చూసిన మమతా బెనర్జీ పార్టీ 126 స్థానాలు అరౌండ్ కల్కట్టా, సౌత్ పర్గనాస్, నార్త్ పర్గనాస్ మొత్తం క్యాల్కులేట్ చేస్తే 126 స్థానాల్లో వారు మినిమం 80 సీట్లు గెలుస్తున్నారు ఎప్పుడు. అక్కడి నుంచి వాళ్ళ సాలిడ్ బేస్ ఉందన్నమాట. ఈ లాస్ట్ టైం 215 సీట్లు గెలిచినప్పుడు ఈ మెయిన్ బేస్ వాళ్ళకు 1/3 ఆఫ్ ద సీట్స్ ఇక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి. మిగతా 2/3 చేసుకుంటే చాలు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మిగతా 2/3 కూడా అక్కర్లేదు, మెజారిటీకి ఇంకొక 80 సీట్లు చాలు. అది మమతా బెనర్జీ సీక్రెట్ అన్నమాట. ఇది బీజేపీ బ్రేక్ చేయలేకపోతుంది. కానీ మనం చూడాల్సిందంటే ఈసారి ఎస్ఐఆర్లో జరిగిన డిలీషన్స్ గురించి చూడాలి. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఈ కాన్స్టిట్యున్సీలు అన్నీ చూస్తే టోటల్ ఓట్స్ పడ్డది ఎంత అని చూస్తే బీజేపీకి లాస్ట్ టైం 38% ఓట్లు పడ్డది, 38.15. తృణమూల్ కాంగ్రెస్కి ఏమో అది 48.48 అని పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ అన్నమాట. కానీ అది ఉన్నప్పుడు కూడా మనం ఈసారి జరిగిన డిలీషన్స్ చూస్తే కవిత గారు, ఈ టోటల్ డిలీషన్స్ యావరేజ్ తీస్తే ఈ మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీలో అరౌండ్ 20,000 ఓట్లు, ప్రతి కాన్స్టిట్యున్సీలో 20,000 ఓట్లు డిలీట్ అయినాయి. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే మార్జిన్, లాస్ట్ టైం ఉన్న విన్నింగ్ లూజింగ్ మార్జిన్ చూసుకుంటే 20,000 ఓట్ల కన్నా తక్కువ మార్జిన్లో గెలిచిన క్యాండిడేట్ ఉంటే దే ఆర్ ఇన్ అ వెరీ బ్యాడ్ షేప్. వాళ్ళకి ఈసారి ఎలక్షన్ చాలా డేంజర్ ఉంటుంది వాళ్ళ వైపు అన్నమాట. అదే టైంలో మీరు చూస్తే ఈ బీజేపీ వీళ్ళ నడిమిట్లో ఉన్న డిఫరెన్స్ కూడా మనం చూడాల్సి వస్తుంది. ఎంత వచ్చింది లాస్ట్ టైం, ఎంత బీజేపీకి వచ్చి ఎంత వీళ్ళకి వచ్చింది అనమాట. సో ఈసారి మనం చూస్తాం ఈ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత చాలా మటుకు వెస్ట్ బెంగాల్లో ఈ మటువా కమ్యూనిటీ విచ్ ఇస్ అ హిందూ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ, వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. వాళ్ళకేం జరిగిందంటే 2011లోకి వాళ్ళ సిటిజన్షిప్ లేకుండే, దానికన్నా ముందు కూడా లేకుండే. ఒకసారి సిఏఏ పాస్ చేసినప్పుడు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేసినప్పుడు వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఏమి ఇచ్చారంటే మీకు సిటిజన్షిప్ ఇచ్చేస్తాము. ఎందుకంటే బై డెఫినేషన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో మైనారిటీ అంటే జైన్, బుద్ధిస్ట్, సిక్, క్రిస్టియన్ అండ్ హిందూస్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తారు. కానీ మీకు తెలిసిన, మనందరూ తెలిసిన సిఏఏ లా పాస్ చేసిన తర్వాత కూడా, చట్టమైన కూడా దాని రూల్స్ ఫ్రేమ్ చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. అది ఎందుకో తెలియదు. దట్ ఇస్ ద బిగ్ మిస్టేక్. బీజేపీ వాళ్ళు 5 సంవత్సరాలు తీసుకున్నారు గవర్నమెంట్. ఇప్పుడు ఆ రూల్స్ ఫ్రేమ్డ్ ఉంది. చాలా మటుకు మటువా కమ్యూనిటీలో ఉన్న లీడర్స్, ఒక లీడర్ అయితే ఐ థింక్ హీఈస్ ద పార్ట్ ఆఫ్ ద యూనియన్ క్యాబినెట్ ఆల్సో.
వాళ్ళది, ఠాకూర్ కమ్యూనిటీ వాళ్ళు. వాళ్ళ వైపు నుంచి ఫస్ట్ బీజేపీకి ఓటేశారు. మీరు చూస్తే 2014 ఎలక్షన్ తర్వాత మోదీ గారు గెలిచిన ఎలక్షన్ 2019 వచ్చినప్పుడు బీజేపీకి మెజారిటీ 18 సీట్స్ అక్కడి నుంచి వచ్చాయి. వీళ్ళ ఓట్లతోనే వచ్చింది లోక్సభకి. ఎప్పుడైనా కానీ బీజేపీకి సపోర్ట్ ఉండే మత్వా కమ్యూనిటీకి ఈసారి కూడా మొత్తం సిటిజన్షిప్ ఇవ్వలేదు. ఐ థింక్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 10 నుంచి 15% మందికి ఎప్పుడు కూడా సిటిజన్షిప్ వచ్చింది. కానీ అమిత్ షా గారు అష్యూరెన్స్ ఇచ్చారు, నో వీ విల్ గివ్ యూ సిటిజన్షిప్ 100% అని చెప్పి చాలామందికి ఎస్ఎంఎస్ఎస్ కూడా వచ్చినాయి. దట్ ఈస్ ఆఫ్టర్ ఎలక్షన్. ఈసారి మీరు ఓటు వేయలేకపోతారు, కానీ నెక్స్ట్ టైం 100% మీకు ఓటు ఉంటుంది. వీళ్ళందరిలో ఒక భయం ఏముందంటే కవిత గారు, అది ఐ వాజ్ లిసనింగ్ టు శేఖర్ గుప్తా గారు, ఈ వాజ్ గివింగ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అనాలజీ. అంటే ఈ బంగ్లాదేశ్ నుంచి మీరు ఈ ఫామ్ ఫిల్అప్ చేస్తున్న సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో మీ అడ్రస్ చెప్పాల్సి వస్తుంది, బంగ్లాదేశ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు మీరని. ఓకే, సపోజ్ మీకు సిటిజన్షిప్ రాకపోతే మిమ్మల్ని తీసి పంపించేస్తారు. దిస్ ఈజ్ ద ఫియర్ అన్నమాట. కానీ హిందూ కమ్యూనిటీగా ఫియర్ ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు వచ్చారంటే వాళ్ళకి ఆటోమేటిక్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది. అది మైనారిటీలుగా ఉన్నారు కాబట్టి, మైనారిటీ యాజ్ మచ్ యాజ్ హిందూ, జైన్, సిక్, పార్సీ, క్రిస్టియన్, ముస్లిం లేదు. దేర్ ఇస్ నో ముస్లిమ్స్. దానికోసం కదా కాంగ్రెస్, ఎంఐఎం ఇంత పెద్ద గొడవ చేశారు. పాకిస్తాన్లో ఉన్న ముస్లింని అక్కడున్న గవర్నమెంట్ ఎందుకు హరాస్ చేస్తారు? వాళ్ళు చేయరు కదా. బంగ్లాదేశ్లో ఉన్న ముస్లింని అక్కడున్న గవర్నమెంట్ హరాస్ చేయరు, హిందువుని చేస్తున్నారు. దానికోసం వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ ప్రపోజ్ చేసింది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన ఇండిపెండెన్స్ టైంలో ఒక అష్యూరెన్స్ ఇచ్చారు దాట్ హిందువులు ఎక్కడికి వెళ్తారు, పాకిస్తాన్లో ఉన్న హిందువులు, ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న హిందువులు, ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు మన దేశంకి వస్తారు కదా, ఇంకెక్కడ వెళ్తారు? వాళ్ళు యూరోప్కి వెళ్ళలేరు, సౌదీ అరేబియాకి వెళ్ళలేరు, వాళ్ళు అమెరికాకి వెళ్ళలేరు. వాళ్ళు రావాలంటే భారతదేశానికి రావాలి. సో వీ షుడ్ ఆల్వేస్ బీ ప్రిపేర్ టు రిసీవ్ దమ్ అని చెప్పింది మనిషి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. కానీ దాని తర్వాత ఇప్పుడు ఈ సిఏ గొడవలోనే మత్వా కమ్యూనిటీ వాళ్ళు చాలా మటుకు స్ప్లిట్ అయిపోయారు. కొంతమంది టీఎంసీకి వెళ్ళి ఓటేస్తారు లాస్ట్ టైం. కానీ ఈసారి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ చాలా మటుకు డిలీషన్ మటో కమ్యూనిటీ వైపు నుంచి కూడా జరిగింది హిందువుల్లో. సో ఇట్స్ నాట్ జస్ట్ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ని డిలీట్ చేశారు, ఈవెన్ హిందూ క్యాండిడేట్స్ కూడా డిలీట్ చేశారు. ఇప్పుడు ఈ టీఎంసీ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఈ మైనారిటీ కాన్స్టిట్యున్సీలో డిలీషన్స్ తర్వాత మీరు చెప్పినట్టు 93-94% ఓటు పడ్డది. అక్కడ కూడా అందరు వచ్చి ఓటు వేస్తారా, లేకుంటే హిందువులు అక్కడ కొంచెం ఏం చెప్తారు, ఒక డివిజన్ ఆఫ్ ఓట్స్ జరిగింది. ఓకే, దట్ ఈస్ హిందువులు సపరేట్, ముస్లిమ్స్ సపరేట్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ అక్కడ వచ్చేసింది. దాంతోపాటు అక్కడ కూడా ఓట్లు పడ్డదా లేదా అని ఈసారి చూసుకోవాలన్నమాట. అది ఉంటే, ఎందుకంటే ఇదంతా ఇట్ రిక్వైర్స్ రియల్ సైంటిఫిక్ క్యాల్కులేషన్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆన్ ద గ్రౌండ్ మమతా బెనర్జీ ఈజ్ అ ఫైటర్, దాంట్లో డౌట్ లేదు. ఆమె మీరు 2001 నుంచి కూడా చూడండి, ఆమె యాటిట్యూడ్ అది ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో దిగి ఆమె ఫైట్ చేస్తుంది. కానీ ఆమె వ్యతిరేకంగా లాస్ట్ 3 టర్మ్స్ ఆమె సర్వ్ చేసింది, 15 సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది. సో ఆమె వ్యతిరేకత చాలా ఉంది. ఆమె ఆర్జీ కార్ కేసు కానివ్వండి, సందేశ్ ఖాళీ కానివ్వండి, ఇట్లాంటి చాలా మటుకు నెగటివ్ ఒకటి ఉంది. ఆర్జీ కార్లో మెడికల్ కాలేజ్ స్టూడెంట్ వాళ్ళ అమ్మ పోటీ చేస్తున్నారు బీజేపీ టికెట్ మీద. సో అట్లాంటి లా అండ్ ఆర్డర్ మమతా బెనర్జీ వ్యతిరేకంగా చాలా పెద్ద. కానీ మమతా బెనర్జీ అక్కడ చేస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ మహిళలకి ఎస్పెషలీ అది చాలా మటుకు పనిచేస్తుంది. అది మీరు ప్రతి స్టేట్లో చూస్తున్నారు. నితీష్ కుమార్ గారు బీహార్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు, దేవేందర్ ఫడ్నవీస్ గారు మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు, హర్యానాలో బీజేపీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు, ఇది కరెక్ట్ ఎలక్షన్ టైంకి చేశారు, పనికి వచ్చింది. మమతా బెనర్జీ అట్లా కాదు. మమతా బెనర్జీ ఒక 10 సంవత్సరాలు చేసుకుంటూ వస్తుంది. ఇది మనం ఏం చూడాలంటే ఎప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే కవిత గారు, ఒక రూలింగ్ పార్టీకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది, వాళ్ళు వేసే డబ్బులు డైరెక్ట్ అకౌంట్లో పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మమతా బెనర్జీ 1500 ఇస్తున్నారు ప్రతి మహిళకి, నో మ్యాటర్ విచ్ కమ్యూనిటీ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 200 ఎక్కువ, 1700 ప్రతి నెల. కానీ బీజేపీ ఏమంటారు, మేము 3000 ఇస్తా అంటున్నారు. కానీ దాని ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే ఆ 3000 అకౌంట్లో పడాలి కదా. వీళ్ళ 1700 లేకుంటే 1500 ప్రతి నెల పడుతుంది అకౌంట్లో. దట్ ఈస్ వై మహారాష్ట్ర ఎలక్షన్ మీకు గుర్తుంటుంది, పోస్ట్పోన్ చేశారు. అది చాలా పెద్ద కాన్స్పిరసీ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు గొడవ కూడా చేశారు. ఆ గ్యాప్లో ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు దేవేందర్ ఫడ్నవీస్ గారు, షిండే కలిసి.
మహిళలకి ఒక ఫిక్స్డ్ అమౌంట్ పర్ మంత్ ఇవ్వాలని. అది శివరాజ్ సింగ్ చౌహాన్ లడ్కీ బ్యాన్ అక్కడ ఒక స్కీమ్ మధ్యప్రదేశ్లో కూడా లాంచ్ చేశారు. సో ఇట్లాంటి స్కీమ్స్, మహిళలకు ఉన్న స్కీమ్స్ చాలా మట్టుకు పనిచేస్తుంది మమతా బెనర్జీలో. ఐ థింక్ దాట్ ద మేజర్ క్రూషియల్ బ్యాంక్, ఒక ముస్లిం ఓట్ బ్యాంక్ తర్వాత మహిళల ఓట్ బ్యాంక్ మమతా బెనర్జీకి చాలా పెద్ద ఒక అడ్వాంటేజ్గా ఉంటుంది. అండ్ తమిళనాడులో కూడా 93% పోల్ పర్సంటేజ్ టర్న్అవుట్ అయింది అనుకున్నప్పుడు అక్కడ కీలకంగా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? మేనిఫెస్టో లాస్ట్ మినిట్లో కూడా మేనిఫెస్టో యాడ్ చేశారు, హామీలు అనేవి ఇస్తూ వచ్చారు. అండ్ క్రూషియల్ ఫ్యాక్టర్ టీవీకే విజయ్ ఏం చేయబోతున్నాడు, ఎటువైపు ఉన్నారు, నిజంగా నమ్మారా లేదా అనేది. ఒక డ్రెస్ కోడ్ కూడా పెట్టుకున్నారు అనేది విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయనకు సపోర్ట్గా ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందా లేదా అనేది చూపించడానికి. తమిళనాడులో మనం చూసాం లాస్ట్ టైం 4.6 కోట్ల ఓట్లు పడితే ఈసారి 4.9 కోట్ల ఓట్లు పడ్డాయి. తో న్యాచురల్ ఇట్ ఈస్ హయ్యర్. తమిళనాడులో కూడా ఆల్మోస్ట్ 75 లక్షల మందిని తీసేశారు ఓటర్ రోల్స్ నుంచి. కానీ అక్కడ పెద్ద గొడవ ఏం జరగలేదు. అన్లైక్ వెస్ట్ బెంగాల్ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, అక్కడ కేసులు పెట్టడం, దాని తర్వాత దాన్ని అప్పీల్ పెట్టడం, దాన్ని మళ్ళీ జడ్జిలు పంపించడం, వాళ్ళు చెక్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అప్పీలేట్ ట్రిబ్యునల్ పెట్టు. తమిళనాడులో, కేరళలో ఎక్కడ ఈ ప్రాబ్లం లేకుండే. అస్సాంలో ఆఫ్కోర్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు, అస్సాంలో స్పెషల్ రివిజన్ జరిగింది. ఎందుకంటే అక్కడ ఎన్ఆర్సీ నడుస్తుంది ఆల్రెడీ, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్, ఆల్రెడీ సుప్రీంకోర్టు సూపర్విజన్లో. సో తమిళనాడులో ఈ తీసేసిన 70 లక్షల మంది, ఈవెన్ డిఎంకే, ఏఐడిఎంకే అందరు అగ్రీ చేస్తారు దట్ ఇట్ ఈస్ జెన్యున్. చనిపోయిన వాళ్ళు పర్మనెంట్లీ మైగ్రేటెడ్ అండ్ డూప్లికేట్ ఓటర్స్ వీళ్ళు ఉన్నారు, మేము అంగీకరిస్తున్నాం. అన్ని పార్టీలు అన్నారు. ఏందో ఇనిషియలీ స్టాలిన్ పెద్ద గొడవ చేశారు ఫస్ట్. ఇన్ఫాక్ట్ కేరళలో అన్నిటికంటే తక్కువ 18 లక్షలే డిలీషన్. సో అక్కడ ప్రాబ్లం లేదు. కానీ ఈసారి మీరు చెప్పినట్లు ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఏంటంటే, ఒకటి తమిళనాడులో ఎప్పుడు ఒకసారి డిఎంకే గెలుస్తే నెక్స్ట్ ఏఐడిఎంకే గెలుస్తే నెక్స్ట్ డిఎంకే, ఇది ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది. స్టాలిన్ గెలిచి ఇప్పుడు ఈసారి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ టైం ఒక ఛాలెంజ్ ఆయనకి ఏంటంటే, ఒకటి ఏఐడిఎంకే నుంచి కొంచెం రిన్యూడ్ ఎనర్జీ వాళ్ళకి వైపు నుంచి వచ్చిందన్నమాట. పళనిస్వామికి ఇప్పుడు దాకా ఓపీఎస్ గారు ఉన్నప్పుడు దాకా ప్రాబ్లం ఉండే, వాళ్ళ నడిమిట్లోనే పార్టీ స్ప్లిట్ అవుతుండే, పార్టీ లోపల చాలా గొడవ ఉండే. సో ఓపీఎస్ గారు హీ హెస్ లెఫ్ట్ జాయిన్ డిఎంకే అలయన్స్. ఇప్పుడు తమిళనాడులో మీరు చూస్తే మేజర్ పార్టీస్ ఆఫ్ కోర్స్ డిఎంకే, ఏఐడిఎంకే, వాళ్ళతో ఇటువైపు కాంగ్రెస్, అటువైపు బీజేపీ. వీళ్ళ నడిమిట్లో కూడా మీరు చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ చాలా నేరోగా ఉంది ఇప్పుడు కొన్ని సంవత్సరాల్లో, లాస్ట్ 2 ఎలక్షన్స్లో, 2 ఎలక్షన్స్లో. కానీ లోక్సభ ఎలక్షన్స్కి ఒక నెంబర్ వస్తుంది, అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇంకో నెంబర్ వస్తుంది. అది ఆబ్వియస్ అంతే. లోక్సభకు వచ్చినప్పుడు మోదీ గారికి ఓటేస్తారు, అక్కడ వచ్చినప్పుడు దాన్ని ఇట్ గోస్ టు ద లోకల్ లెవెల్ అనమాట, రీజనల్ పార్టీ వైపే ఉంటారు అని. ఎందుకంటే మనం చూస్తాం ఇటువైపు మీకు అన్బమణి రామదాస్ వాళ్ళ పార్టీ ఇటువైపు ఉంటే, అటువైపు వీసీకే ఉన్నారు, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ మైనారిటీ దళిత్ పార్టీ ఉంటుంది. అదే టైంలో కాంగ్రెస్ వైపు నుంచి ఉన్న పార్టీలు చూస్తే ఇటువైపు బీజేపీ వెళ్ళి హిందూ ఓట్లు తీసుకొస్తారు వాళ్ళు. తేవర్, గౌండర్ చాలా మటుకు తమిళనాడులో క్యాస్ట్ పాలిటిక్స్ ఉంటుంది. ఓకే, ప్రతి క్యాస్ట్కి మన దగ్గర తక్కువ కాదు, తెలంగాణ, ఆంధ్రాలో కూడా, కానీ బీహార్ చూడండి, యూపీ చూడండి, అట్లనే తమిళనాడులో కూడా ద క్యాస్ట్ ఈక్వేషన్ చాలా స్ట్రాంగ్ అన్నమాట. దాని నడిమిట్లోనే ఒక వైట్ హార్స్ సడన్లీ, ఓ బ్లాక్ హార్స్ అని చెప్పొచ్చు, వైట్ హార్స్ అని చెప్పొచ్చు, విజయ్ వచ్చేసారు. విజయ్ది మీరు చూస్తే లాస్ట్ 3 రోజుల్లో హీ హెస్ బీన్ ఏబుల్ టు అట్రాక్ట్ హ్యూజ్ క్రౌడ్. ఎగ్జాక్ట్లీ. కానీ తెలుగు స్పీకింగ్ పాపులేషన్ చాలా మటుకు, ఈవెన్ మీరు హిందూ కానీ మిగతా న్యూస్ పేపర్స్ చూస్తే, ఈవెన్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా, నార్దర్న్ తమిళనాడు బెల్ట్లో అలాంగ్ ద ఆంధ్ర బార్డర్ ఒక 15 కాన్స్టిట్యున్సీస్లో చాలా మటుకు తెలుగు ఓట్స్ విల్ బీ ఎ మేజర్ ఫ్యాక్టర్. గత ప్రభుత్వంలో కూడా 3 నుంచి 5 మంది మంత్రులు కూడా ఉన్నారు, తెలుగు మంత్రులే ఉన్నారు అక్కడ. అది మీరు ఈవెన్ బెంగళూరు వైపు చూస్తే, కర్ణాటకలో కూడా నార్దర్న్ కర్ణాటక అంటే మీరు పెనుకొండ వైపు నుంచి వస్తున్నప్పుడు కానీ, ఇటువైపు నుంచి వస్తున్న అనంతపురం ఆ సైడ్ నుంచి వస్తున్నప్పుడు, ఆ నార్దర్న్ కర్ణాటక బెల్ట్లో కూడా చాలా మటుకు ఇట్ ఈస్ తెలుగు ఓటర్స్ డిఫరెన్స్. ఎనీవే, ఇప్పుడున్న దాని ప్రకారం ఈ ఏఐడిఎంకేకి ఈసారి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్లో ఒక 2-3% ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. దానికన్నా ఎక్కువ వస్తే మంచిది ఉంటుంది. కానీ విజయ్ ఈజ్ అ మేజర్ డార్క్ హార్స్. అందరు అడుగుతున్న ఒకటే ప్రశ్న, అంటే విజయ్ ఎన్ని ఓట్లు తీసుకెళ్తాడు, ఎవరి ఓట్లు తీసుకెళ్తారు. దాట్ ఈస్ ఆల్సో వెరీ క్రూషియల్. ఎందుకంటే మీకు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నప్పుడు, అది కూడా ద్రవిడియన్ బెల్ట్లో
విజయ్ ఇస్ నాట్ ట్రెడిషనలీ ద్రవిడియన్. ఆయనకి ఈ కమ్స్ ఫ్రమ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ. కానీ ఆయనకి యంగ్స్టర్స్ వైపు నుంచి సపోర్ట్ ఉంది అని చెప్తున్నారు. కానీ ఆ యంగ్స్టర్స్ ఫైనలీ ఓట్ వేస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఆ యంగ్స్టర్స్ ఓట్ వేసారనుకోండి, అది చాలా మటుకు పెద్ద ప్రాబ్లం రాబోతుంది డిఎంకేకి. దానికోసం మీరు చూసుంటారు, స్టాలిన్ స్పీచెస్లో విజయ్ గురించి ఒక మాట చెప్పారు ఆయన. ఈ సేయింగ్ ఈజ్ నోబడీ. ఆయన ఏం చెప్తారు, ఏఐడిఎంకే ఈజ్ అ స్లేవ్ ఆఫ్ బీజేపీ అని చెప్తారు. ఏఐడిఎంకే మీద అటాక్ చేస్తారు. ఓకే, ఈపీఎస్ మీద పర్సనల్ అటాక్లు కూడా చేశారు చాలా మటుకు. కానీ విజయ్ గురించి ఒక్క మాట చెప్పట్లేదు. సో ఆబ్వియస్లీ ఆయనకి విజయ్ గురించి మాట్లాడితే మన న్యాచురల్ యంగ్ ఓటర్స్ ఉంటారు చూడండి, డిఎంకేది ఫస్ట్ టైం ఓటర్స్, వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు వ్యతిరేకంగా మాట్లాడితే. సో దట్ ఈస్ వై హీఈస్ వెరీ వెరీ కేర్ఫుల్, వాళ్ళని అటాక్ చేయకూడదు, ఈవెన్ వాళ్ళ పార్టీ వైపు నుంచి కూడా. అదే టైంలో మీరు చిన్న చిన్న పార్టీలు కొంచెం అక్కడ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేస్తుంది. అన్బమ్మని రామదాస్ది పిఎంకే ఉంది. ఒరిజినల్ తమిళ్ మానిలా కాంగ్రెస్, మూపనార్ గారు సెటప్ చేసిన తమిళ్ మానిలా కాంగ్రెస్. చిదంబరం గారు కూడా ఆ పార్టీలో ఉన్నారు ఒక టైం. తర్వాత వీళ్ళందరూ తిరిగి వచ్చారు కాంగ్రెస్కి. కానీ జీకే వాసన్ హెస్ గాన్ బ్యాక్, అంటే మూపనార్ వాళ్ళ కొడుకు, హీస్ గాన్ బ్యాక్ టు సెటప్ సేమ్ టీఎంసీ సెటప్ చేసుకున్నారు, మళ్ళీ రివైవ్ చేశారు దాన్ని. ఈ చిన్న పార్టీలు కూడా కొన్ని పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ తీసుకొస్తారు. అక్కడ కూడా ఐయుఎంఎల్ ఉంది, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, 2 ముస్లిం పార్టీస్ ఉన్నారు, 2 డిఎంకే అలయన్స్లో ఉన్నారు. తో ఇటువైపు చూస్తే అండ్ న్యాచురల్లీ నిన్న వచ్చిన న్యూస్లో చాలా మటుకు క్లారిటీ వచ్చేసింది. అన్నామలై గారు రాజ్యసభకి వెళ్ళిపోతున్నారు. ఆంధ్ర నుంచి రాజ్యసభ బీజేపీ కోటాలో రాజ్యసభకి నామినేట్ చేస్తారని ఒక న్యూస్ వచ్చిందన్నమాట. పాసిబ్లీ నిర్మలా సీతారామన్ తర్వాత ఒక నెక్స్ట్ రాజ్యసభ క్యాండిడేట్గా రాబోతున్నారు. కానీ ఆయన ప్రెజెన్స్ చాలా మటుకు తమిళనాడులో ఫ్యాక్టర్గా ఉండిపోయింది. నేను చాలామంది మన దగ్గర తెలంగాణ నుంచి వెళ్ళిన కొన్ని బీజేపీ లీడర్స్తో మాట్లాడాను. వాళ్ళు అంటున్నారు అక్కడ ఎక్కడ వెళ్ళినా కానీ అన్నామలై గురించి అంటున్నారు. బీజేపీలో ఒక లీడర్ కూడా లేరు, అట్లాంటి అన్నామలై లాంటి కరిష్మా ఉన్న లీడర్ లేరు. అది న్యాచురల్, అది ఎందుకంటే ఈపీఎస్కి భయం ఉంది, ఏదో ఒక రోజు అన్నామలై ఆయన్ని ఓవర్ షాడో చేసేస్తారని. దానికోసం చాలా క్లియర్గా బీజేపీ లీడర్స్ సార్ చెప్పారు, అన్నామలైని పార్టీ నుంచి పక్కన పెట్టండి, అప్పుడే మేము పొత్తు పెట్టుకుంటామని. మేబీ నేను అనుకుంటా అదొక తప్పు లాంగ్ టర్మ్లో చూస్తే. షార్ట్ టర్మ్లో ఎస్, బీజేపీకి బెనిఫిట్ వస్తుంది, 3-5 సీట్లు రావచ్చు బీజేపీకి, అంతే, దానికన్నా ఎక్కువ రాదు. కానీ తమిళనాడులో ఒక మార్పు వస్తుందా అంటే విజయ్ మీద ఉంటుంది. విజయ్ 12-14% ఓట్లు తీసుకెళ్తే డెఫినెట్గా దే విల్ బి ఎ చేంజ్. ఒక కింగ్ మేకర్ అవుతాడా విజయ్? గెలవాడు, సీట్లు రావని ఐ డోంట్ థింక్ ఈవెన్ 3-4 సీట్లు కూడా గెలవలేరు అక్కడ. పెరంబూర్లో నిన్న ఓటింగ్ పర్సంటేజ్ చాలా బాగుందన్నారు, వన్ ఆఫ్ ద సీట్స్ దట్ ఈస్ కాంటెస్టింగ్. కానీ మేబీ ఆయన గెలుస్తారు ఒక్కరు. కానీ పార్టీ వైపు నుంచి మీకు కింగ్ మేకర్ కావాలంటే మీకు మిగతా పార్టీల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐడిఎంకే డిఎంకే అలయన్స్ నడిమిట్లో ఒక 15 సీట్ల గ్యాప్ ఉందనుకోండి, ఇద్దరికి మెజారిటీ రాలేదు. ఆ 15 సీట్లు విజయ్ పార్టీ టీవీకి తీసుకెళ్ళినప్పుడు దెన్ హీ కెన్ బికమ్ ఎ కింగ్ మేకర్. యూ కెన్ ఇన్సిస్ట్ అలయన్స్లో నేనే మేజర్ పార్ట్నర్, నాకు డిప్యూటీ సీఎం ఇవ్వండి, ఏదని చెప్పొచ్చు అప్పుడు. కానీ మీకు 2-3 సీట్లు వస్తే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. అందులో విజయ్ కూడా 2 ప్లేసుల నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కడి నుంచి గెలుస్తాడు అనేది కూడా దట్ ఈస్ ఇప్పుడైనా తమిళనాడులో అదొక స్టైల్. మీరు కొత్త లీడర్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు దే విల్ ఆల్వేస్ కాంటెస్ట్ ఫ్రమ్ 2 ప్లేసెస్. అది ఎప్పుడు చేస్తారు వీళ్ళు. కానీ స్టాలిన్ ఒక అడ్వాంటేజ్ స్టాలిన్ ఏంటంటే మీరు చెప్పారు చూడండి ఫ్రీబీస్ గురించి. ఈ ఫ్రీబీ కల్చర్ తమిళనాడు పాలిటిక్స్లో ఒక జయలలిత టైం నుంచి ఉందన్నమాట. ఆమె మిక్సీలు, తర్వాత గ్రైండర్లు, తర్వాత టెలివిజన్ సెట్లు అన్నీ ఇచ్చుకుంటూ పోయింది ఆమె. రిఫ్రిజిరేటర్లు కూడా ఇప్పుడు వచ్చాయి. ఈసారి స్టాలిన్ వాళ్ళ పార్టీ 8,000 రూపాయల కూపన్ ఇస్తున్నారు గెలిస్తే. ఆ కూపన్ మీరు పక్కన ఉన్న షాప్కి తీసుకెళ్ళి మీరు దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. కానీ ఇట్ ఈస్ ప్రోన్ టు కరప్షన్. ఎందుకంటే ఏమైందంటే వీళ్ళు ఆ కూపన్ తీసుకొని ఆ షాప్ ఓనర్తో ఏమో డీల్ చేసుకుంటే ఏం కొనకుండా కూడా వాళ్ళకి డబ్బులు వచ్చేస్తారు. షాప్ కీపర్ ఒక 2,000 రూపాయలు 1,500 పెట్టుకుంటారు. ఇది జరగవచ్చు, పాసిబుల్ ఉంది. కానీ తమిళనాడులో ఫ్రీబీస్ లేకుండా నడవదు, అది చాలా క్లియర్గా ఉంది. అట్ ద సేమ్ టైం ద్రవిడియన్ పాలిటిక్స్ అక్కడ చాలా మటుకు డామినేట్ చేస్తుంది. మీకు తెలిసింది, మనందరూ తెలిసిందే, స్టాలిన్ కూడా నార్త్ ఇండియన్ వర్సెస్ సౌత్ ఇండియన్ అని చెప్పి ఆ క్యాంపెయిన్ నడిపించారు. కరెక్ట్ టైంకి ఆయనకి ఉమెన్ రిజర్వేషన్ బిల్ వచ్చింది.
దాంతోపాటు ఆ డీలిమిటేషన్ రాబోతుంది. తమిళనాడులో ఉన్న సీట్లు తగ్గిపోతుంది, నార్త్ ఇండియా యూపీ బీహార్లో సీట్లు పెరుగుతుందని చెప్పి బ్లాక్ షర్ట్ వేసుకొని ప్రొటెస్ట్ చేశారు, మీరు చూశారు దీన్ని బ్లాక్ బిల్ అని కూడా అన్నారు ఆయన. అన్న. సో అదొక టైం, కానీ అది ఫైనల్ ఎలక్షన్లో ఇంపాక్ట్ అవుతుందంటే అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే కరెక్ట్ టైంగా బిల్లు కూడా లోక్సభలో పాస్ కాలేదు. కానీ పాయింట్ ఇస్ నాట్ దట్. పాయింట్ ఏంటంటే తమిళనాడులో మీరు గెలవాలంటే మీరు యాంటీ హిందీ యాటిట్యూడ్ తీసుకోవాలి కంపల్సరీ. అది అన్నాదొరై టైం నుంచి ఉంది. అది ఆ 60s 70s యాంటీ హిందీ అజిటేషన్, అప్పుడు కాంగ్రెసే ఉండే సెంట్రల్ గవర్నమెంట్లో, కాంగ్రెస్ వ్యతిరేకత ఉండే అజిటేషన్. ఒక టైంలో బీజేపీ డిఎంకేలు ఉన్నారు అలయన్స్తో పొత్తుతో, ఇది గుర్తుంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ యాంటీ హిందీ యాటిట్యూడ్ తీసుకొచ్చి మీరు బీహార్ నుంచి యూపీ నుంచి వాళ్ళ లీడర్స్ని తీసుకొచ్చి తమిళనాడుకు తీసుకొస్తున్నారు. తమిళనాడులో లీడర్ లేరు ఆ బీజేపీకి అని చెప్పి చాలా మంది. కానీ మోదీ గారి ర్యాలీస్ చూస్తే మీరు చాలా బాగా ద రెస్పాన్స్ వాస్ ట్రెమెండస్, లేదని చెప్పలేము మనం. సరే ఆ క్రౌడ్ అగైన్ ఫైనలీ ఓట్లో ట్రాన్స్లేట్ అవుతారా లేదా, దట్ ఈస్ అ డిఫరెంట్ క్వశ్చన్ అగైన్. కానీ కోయంబత్తూర్ లాంటి ప్లేస్లో, ఈరోడ్ సేలం లాంటి ప్లేస్లో పాసిబ్లీ ఇంపాక్ట్ ఉండొచ్చు. కానీ ఓవరాల్ చూస్తే వెస్ట్ బెంగాల్, తమిళనాడులో, అండ్ వెస్ట్ బెంగాల్ ఇంకా మొత్తం కాలేదు కదా, ఇంకా హాఫ్ ఇంకా. కానీ వెస్ట్ బెంగాల్లో చూడండి, విల్ కమ్ బ్యాక్ ఫ్రమ్ తమిళనాడు టు వెస్ట్ బెంగాల్ అగైన్. నేను క్లోజ్ చేసే ముందు ఒక పాయింట్ చెప్పాలి. అమిత్ షా గారు 15 రోజుల నుంచి వెస్ట్ బెంగాల్ ఉన్నారు, ఇంకొక 5 రోజులు ఉంటారు బహుశా. ఎప్పుడు కూడా ఆయన ఇంత టైం స్పెండ్ చేయలేదు ఎక్కడ. బీహార్ ఎలక్షన్లో కూడా వారం పాటు ఉన్నారు, వారం 10 రోజులు ఉన్నారు. బట్ ఈ కెప్ట్ కమింగ్ అండ్ గోయింగ్ కంటిన్యూస్గా అక్కడ ఇది అక్కడే ఉన్నారు. అంటే వెస్ట్ బెంగాల్ని బీజేపీ ఒక అల్టిమేట్ ఫ్రాంటియర్గా చూస్తున్నారు. మేము అక్కడ అన్నీ కలిసేసాం, నార్త్ ఈస్ట్, ఆ తర్వాత అక్కడ కూడా యూపీ, బీహార్, జార్ఖండ్ ఒకటి నడిమిట్లో మిగిలిపోయింది, అది కూడా ఏదో రోజు పడిపోతుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అస్సాం, ఒడిశా, ఫైనల్ ఫ్రాంటియర్గా మిగిలిపోయింది వెస్ట్ బెంగాల్ ఒకటి. అండ్ అక్కడ మమతా బెనర్జీ ద ప్రిన్సిపల్ ఎనిమి. కాంగ్రెస్కి సిపిఎంకి అసలు యూనో దర్స్ నో ఛాన్స్ అని చెప్పచ్చు. సో బీజేపీ ఏంటంటే ఇప్పుడైతే వాళ్ళు ప్రిన్సిపల్ ఆపోజిషన్ లీడర్గా ఉన్నారు, 77 సీట్లు వచ్చినాయి లాస్ట్ టైం. కానీ ఇంకా ఈసారి వాళ్ళు 77 నుంచి 120 దాకా తీసుకొస్తారా అది చూడాల్సింది. అదంతా ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఎన్ని ఓట్స్ డిలీట్ అయింది, ఆ డిలీషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఓట్స్ చాలా క్రూషియల్గా ఉండిపోతుంది. ఈసారి మార్జిన్ ఆఫ్ విక్టరీ నేరో ఉంటుంది, 2000, 3000, 2000, 3000 నోట్లో అక్కడిక్కడ ఓట్లు మారుతాయి. సో మీకు బహుశా ఒక 10 to 15 రౌండ్స్ మీకు నార్మల్ ఉంటుంది, 20 రౌండ్లు ఉన్న కౌంటింగ్లో. ఆ లాస్ట్ 5 రౌండ్స్ చాలా క్రూషియల్గా ఉండిపోతాం. సో మనం 4వ తారీఖు పొద్దున అనలైజ్ చేసినప్పుడు ఈ ఫ్యాక్టర్ చాలా క్రూషియల్గా ఉంటుంది మన వెస్ట్ బెంగాల్. తమిళనాడులో ఆ ప్రాబ్లం లేదు. తమిళనాడులో ఇట్ విల్ గో వన్ వే ఆర్ ద అదర్ వే, ఎందుకంటే అక్కడ చాలా క్లియర్. గౌండర్లు ఈ ఏరియాలో ఉన్నారు, వన్యార్స్ ఈ ఏరియాలో ఉన్నారు, చెట్టియార్స్ ఈ ఏరియాలో ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఎక్కువ లేరు అనుకోండి, చిన్న కమ్యూనిటీ, దళిత్స్ ఈ ఏరియాలో ఉన్నారు. సో వాళ్ళకి చాలా మటుకు డివిజన్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ చాలా క్లియర్ అక్కడ. కానీ వెస్ట్ బెంగాల్లో అది కాదు. వెస్ట్ బెంగాల్లో మైనారిటీ అండ్ భద్రలోక్ అండ్ హిందూ ఓటర్స్, ఇది 3 సపరేట్ ఉంది. అఫ్కోర్స్ నార్త్ బెంగాల్లో గోర్ఖాల్యాండ్ ప్రాబ్లం ఉంది, అది అమిత్ షా గారు ఆయన సార్ట్అవుట్ చేసుకుంటాను, అంత పెద్ద ఇష్యూ కాదని చెప్పారు. కానీ ఓవరాల్గా చూస్తే ఐ థింక్ తమిళనాడు కన్నా నాకు వెస్ట్ బెంగాల్ చాలా ఇంట్రెస్టింగ్గా. అండ్ అట్ ద సేమ్ టైం ఉమెన్ రిజర్వేషన్ బిల్, ఆ తర్వాత డీలిమిటేషన్కి సంబంధించి అది ఓడిపోయిన తర్వాత, వీగిపోయిన తర్వాత అది ప్లస్గా ఎవరికి అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనే దాని మీద ఈ 2 స్టేట్స్ మీదే ప్రెస్టీజియస్గా పెట్టుకున్నాయి అటు బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీస్ అనేది. సో వాళ్ళంతా ఎటువైపు వెళ్ళారు, నిజంగా ఆ ఇంపాక్ట్ ఉందా లేదా అనేది కూడా మీరు చూడాలంటే నేను ఒరిస్సా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. కవిత గారు, బీజు పట్నాయక్, ఆయన తర్వాత నవీన్ పట్నాయక్, 3-4 సార్లు గెలిచారు నవీన్ పట్నాయక్. ఐ థింక్ ఈ వాజ్ లాంగెస్ట్ సర్వింగ్ సీఎం ఆఫ్టర్ జ్యోతి బసు ఆర్ బిఫోర్ జ్యోతి, కొంచెం అక్కడెక్కడ డిఫరెన్స్ ఉంది అంతే. అక్కడ బీజేపీ ఎక్కడ లేకుండే ఒక టైంలో, దే వాజ్ నో ఛాన్స్. నవీన్ పట్నాయక్ ఈసారి కూడా గెలుస్తారనుకో, కానీ ఆయన ఓల్డ్ ఏజ్, ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఆయనకి ఎవరు వారసత్వం ఎవరు లేరు తీసుకెళ్ళడానికి ముందుకు. ఆ పరిస్థితుల్లో కూడా చూడండి, ఆయన బీజేపీ అక్కడ చాలా మెథాడికల్గా ఎలక్షన్ క్యాంపెయిన్ నడిపించారు, ఆయన గెలిచారు కూడా. ధర్మేంద్ర ప్రధాన్ అనుకున్నారు నేను ముఖ్యమంత్రి కాబోతున్నా అనుకున్న, ఆయన లీడ్ చేసిన క్యాంపెయిన్ తర్వాత కొత్త ముఖ్యమంత్రిని తీసుకొచ్చి బీజేపీ పెట్టారు. స్ట్రాటజీ చాలా క్లియర్. మీరు పని చేయండి, ఎస్ యూ విల్ బీ రివార్డెడ్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మీరు ముఖ్యమంత్రి పదవి నాకు కావాలంటే చూడండి, హర్యానాలో, ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్ తీసుకోలేదు, హర్యానాలో కూడా ఇట్ టర్న్డ్ అవుట్ బి అదర్ వే,
మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కన పెట్టారు, ఢిల్లీలో కూడా అలాగే, ఢిల్లీలో రేఖా గుప్తా, అండ్ రాజస్థాన్లో విజయరాజ్ సింధియా, ఆమెను కూడా పక్కన పెట్టేశారు. సో లాస్ట్ మినిట్లో డెసిషన్స్ అనేవి ఉంటాయి. వీళ్ళు సీఎం క్యాండిడేట్ అనేది ఎప్పుడు అనౌన్స్ చేయరు. అది ఇండియా ఫ్యామిలీ నుంచి వాళ్ళు పక్కన పెట్టేస్తారు రాజస్థాన్. సో బీజేపీ స్ట్రాటజీ అది, నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని లీడ్ చేయబోతుంది. ఇప్పుడు ఇవాళ కొత్త అనౌన్స్మెంట్, యాజ్ వీ క్లోజ్ ద డిస్కషన్, రెలవెన్స్ లేదు కానీ రెలవెన్స్ ఉంది. నితిన్ నవీన్ గారు బీజేపీ చీఫ్ అనౌన్స్ చేశారు దట్ 2027 ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ యోగి ఆదిత్యనాథ్ లీడర్షిప్లోనే ఉంటుందని చెప్పి చాలా క్లియర్గా చెప్పి, ఇది బీజేపీ యూజువల్లీ చేయరు. వాళ్ళు మోదీ గారు లీడ్ చేస్తారని చెప్తారు. ఈవెన్ మహారాష్ట్రలో చూడండి, దే నెవర్ సెడ్ ఫడ్నవీస్ విల్ లీడ్ ద ఎలక్షన్. బీహార్లో నితీష్ కుమార్ విల్ లీడ్ అన్నారు, బీజేపీ వైపు నుంచి ఎవరు పేరు. కానీ ఉత్తరప్రదేశ్కి వచ్చినప్పుడు చాలా క్లారిటీగా, ఎందుకంటే 80 సీట్లు ఉన్నాయి లోక్సభ. అండ్ లాస్ట్ టైం బీజేపీకి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం వచ్చింది ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్ర తర్వాత. సో ఈసారి వాళ్ళ కన్సాలిడేట్ చేయబోతున్నారు. అఫ్కోర్స్ 3 కోట్ల మంది దాకా తీసేశారు ఎస్ఐఆర్ నుంచి, ప్రాసెస్ నుంచి. కానీ దెన్ ఆల్సో ఎవరికి అక్కడ ప్రాబ్లం లేదు. వెస్ట్ బెంగాల్ కన్నా ఆల్మోస్ట్ 3 times తీసేశారు, కానీ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ లేని, సమాజ్వాదీ పార్టీ ఎవ్వరు గొడవ చేయలేదు. సో దే యాక్సెప్టెడ్ దట్ ఫ్యాక్ట్. సో అక్కడ కూడా మనం 2027 దట్ విల్ బి ద నెక్స్ట్ ఎలక్షన్ బిఫోర్ 2029 ఫైనల్ లోక్సభ ఎలక్షన్ వచ్చే ముందు. ప్రామిసెస్ ఇవ్వడం అనేది తమిళనాడులో చాలా మటుకు జయలలిత టైం నుంచి ఫేమస్. దానికన్నా ముందు కూడా ఉందనుకోండి. జయలలిత గారు వచ్చిన తర్వాత మిక్సీ కానీ, గ్రైండర్ కానీ, టెలివిజన్ సెట్లు కానీ దాన్ని ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టారు. తమిళనాడు ఎలక్షన్ సరే అన్ని రాష్ట్రాల్లో ఫ్రీబీస్ ఉన్నాయి, లేదని చెప్పట్లేదు. మహారాష్ట్రలో ఉంది, మధ్యప్రదేశ్లో జరిగింది, ఇక్కడ తెలంగాణలో ఉంది. మనం ఒక వెల్ఫేర్ స్టేట్ లాగా, వెల్ఫేర్ స్టేట్ నుంచి ఒక ఏం చెప్తారు ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ స్టేట్కి వచ్చేస్తున్నాం. దీనికి చాలా మటుకు ఫిగర్స్ కూడా ఉన్నాయి, దీని గురించి మాట్లాడుకోవచ్చు డీటెయిల్డ్గా. కానీ ఇప్పుడు రీసెంట్గా ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. దాంట్లో ఏం చెప్తున్నారంటే అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి కలిపి ఈ గవర్నమెంట్స్ అందరు కలిసి ఆల్మోస్ట్ 37,000 కోట్ల కొత్త స్కీములు అనౌన్స్ చేశారండి. 37,000 కోట్లు. కేరళ ఒకటే పక్కన పెడితే కేరళలో 3,000 కోట్లు అవుట్లే పెట్టారు. ఆల్ స్కీమ్స్ ఆర్ అనౌన్స్ బిట్వీన్ జనవరి అండ్ మార్చ్. 20,000 కోట్లు ఈ పోయిన నెలలోనే, అంటే ఫిబ్రవరిలోనే డిస్పర్స్ చేశారు. ఆలోచించండి వాళ్ళ పరిస్థితి ఏముండదు స్టేట్ గవర్నమెంట్ దాన్ని. ఇది చాలా మటుకు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చే ముందు ఇదంతా చేస్తారు, ఎందుకంటే వచ్చిన తర్వాత మీరు ఏం చేయలేరు అని చెప్పేసి. మనం స్టాలిన్ దాంట్లో చూస్తున్నాం, స్టాలిన్ ప్రామిసెస్ చేస్తున్న దాని ప్రకారం చాలా మటుకు స్టాలిన్ ఈసారి మీరు చెప్పినట్లు 515 ప్రామిసెస్ చేశారు చాలా మటుకు. దాంట్లో చాలా ఉన్నాయి. 3,000 పొంగల్ గిఫ్ట్ ఒకటి అది ఇచ్చారు ఆయన, ఇది వచ్చే ముందే ఇచ్చేశారు. ఈచ్ రైట్స్ కార్డ్ హోల్డింగ్ మెంబర్ కార్డ్కి శ్రీలంకన్ తమిళ్ క్యాంప్ వాళ్ళకు కూడా ఇచ్చారు. మన దేశం వాళ్ళకి కాదు, శ్రీలంక వాళ్ళకు కూడా ఇస్తున్నారు. అది కాకుండా ఈ టోటల్గా 2,22,00,000 మందికి ఈ రైస్ స్కీమ్ కూడా ఇచ్చారు. క్యాష్ కాంపోనెంట్ ఒకటి తమిళనాడులో చూస్తే మీరు ఈ ఫిబ్రవరి నెలలోనే అనౌన్స్ చేసిన దాని ప్రకారం 6,900 కోట్లు 6,900 కోట్లు ఇచ్చారనమాట. దట్ ఈస్ 3% ఆఫ్ ద స్టేట్స్ ట్యాక్స్ రెవెన్యూ దానికే వెళ్ళింది. సో దాని తర్వాత మీరు ఒక నెల తర్వాతనే మన జనవరి ఫిబ్రవరిలో చూసుకుంటే కూడా 5,000 రూపాయలు సహా 1,31,00,000 మహిళలకు కలంగార్ మల్లర్ ఉరిమయ్య తొగై స్కీమ్ కింద ఇచ్చారన్నమాట. ఇది చెప్పుకుంటే చాలా ఉన్నాయి ఇట్లాంటిది. అది కాకుండా ఈ సమ్మర్ అసిస్టెన్స్ అని చెప్పి 2,000 రూపాయలు ఇచ్చారు మళ్ళీ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో కలిసి. టోటల్ పేఅవుట్ మేము చెప్పినట్లు 6,530 కోట్లు. సో దీనికి ఏం చెప్తారు అసలు ఎక్కడ ఎండ్ లేదన్నమాట. మీరు ఇది చూస్తే ఈవెన్ బెంగాల్లో కూడా ఉంది. మనం కావాలంటే ఇంకొక సెషన్లో బెంగాల్ గురించి సపరేట్గా మాట్లాడుకుందాం, ఎందుకంటే యూఆర్ ఫోకసింగ్ ఆన్ తమిళనాడు అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఒక ఫ్రీ బస్ ట్రావెల్ ఉంది ఉమెన్కి తమిళనాడులో, మన దగ్గర కూడా ఉంది. అది కాకుండా కేఎంయూటీ కింద 1,000 రూపాయల క్యాష్ ట్రాన్స్ఫర్ కూడా చేశారు. కానీ ఇవాళ ఈ 515 ప్రామిసెస్లు చేసిన స్టాలిన్ వాళ్ళ పార్టీకి డిఎంకే తరఫు నుంచి ప్రామిసెస్ కానీ ఏఐడిఎంకే వైపు నుంచి ఈపీఎస్ గారు దాన్ని ప్రశ్నించారు. విజయ్ ఆయన ప్రామిసెస్ల మీద వెళ్తున్నాం, ఒక్కొక్కటి తీసుకుందాం మనం ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ ఇప్పటిదాకా మనం టీవీలు మిక్సర్ గ్రైండర్లు అనుకున్నాం, ఈసారి ఫ్రిడ్జ్లు కూడా ఇస్తున్నట్టున్నారు, అనౌన్స్ చేశారు. అంటే ఇప్పుడు ఏం చెప్పారంటే మహిళలకి 2,000 రూపాయలు ఇస్తుండే, అది నెలకు 1,000 రూపాయలు ఉండే 2,000 చేశారు. అంటే
పేదవాళ్ళకి అనమాట. కానీ అది దానికి డెఫినేషన్ ఏం లేదు. మన దగ్గర తెలంగాణలో చూస్తున్నాం ఆల్మోస్ట్ మన పాపులేషన్ కన్నా ఈక్వల్ వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి మన దగ్గర, విచ్ ఇస్ అ ఫ్రాడ్ కంప్లీట్గా. దాంట్లో మినిమం మీరు తీసేస్తే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, కార్ ఓనర్స్, మిగతా 2-వీలర్ ఓనర్స్ అందరు తీసేస్తే మీకు 60 నుంచి 70% కార్డులు మీరు తీసేయచ్చు, కానీ తీయరు స్టేట్ గవర్నమెంట్. సో మన దగ్గర కోటి రేషన్ కార్డులు ఉన్నారు. సో మల్టిప్లై బై 4 crores అంటే మన పాపులేషన్ కన్నా ఈక్వల్ మన రేషన్ కార్డు మన దగ్గర ఉందన్నమాట, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. కానీ సపరేట్ సబ్జెక్ట్, అది ఎవరైనా కోర్టుకి వెళ్ళి క్వశ్చన్ చేస్తేనే అది బయటపడుతుంది. చాలా ఈజీగా మీరు దాన్ని మీరు ట్రేస్ అవుట్ చేయొచ్చు. సో ఈ 515 ప్రామిసెస్లో ఒక ప్రామిస్ కొత్తగా ఏం పెట్టారంటే 8,000 రూపాయలు ఒక కూపన్ ఇస్తారంట. స్టాలిన్ వాళ్ళ పార్టీ ఎలక్ట్ అయితే 8,000 రూపాయల కూపన్. దాంతో మీరు వెళ్ళి పక్కనున్న షాప్ నుంచి మీరు కావాల్సిన ఎలక్ట్రానిక్ గుడ్స్ వాడుకోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు, హౌస్ హోల్డ్ గుడ్స్ కూడా కొనుక్కోవచ్చు, రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక ప్రామిస్ ఇచ్చారనమాట. ఈ పర్టికులర్ స్కీమ్ కింద కూడా దాని తర్వాత టీవీలు, రెఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, మిక్సర్ ఏదైనా మీరు కొనుక్కోవచ్చు, మైక్రోవేవ్ అండ్ ఇండక్షన్ కుక్కర్స్ ఆల్సో. ఇంకోటి ఏంటంటే ఆయన కీ ప్రామిస్ చేసింది ఈ ఫార్మర్స్కి, రైతులకి ఫ్రీ మోటార్ పంప్ సెట్ ఇస్తారంట. ఇవ్వడం ఒకటే కాదు, దాంతోపాటు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ముందు ఇప్పుడు కూడా ఇస్తున్నారు. మీటర్లు పెట్టారు కొన్ని చోట్ల, ఆ మీటర్లు తీసేస్తారంట. ఫ్రీగా మీటర్ లేకుండా మీరు కరెంట్ నడిపించుకుంటే అంటే మీరు ఏమైనా చేసుకోవచ్చు, కరెంట్ని ఎన్ని యూనిట్లు కావాలంటే వాడుకోవచ్చు, దానికి కౌంటే లేదు. ఉచిత విద్యుత్తు అంటే మీరు మీరు అట్లీస్ట్ ట్రాన్స్ఫార్మర్ లెవెల్లో మీటర్ పెడితే మీకు తెలిసిపోతుంది ఎన్ని యూనిట్స్ వాడుతున్నారని. అది చేయట్లేదు, ఎందుకంటే అప్పుడు తెలిసిపోతుంది ఈ ఎంత మిస్యూజ్ అవుతుంది ఈ స్కీమ్ అని చెప్పి. మన దగ్గర చాలా మటుకు ఈ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్స్ అని మీకు కనిపిస్తుంది. సిటీ నుంచి ఒక 50 కిలోమీటర్ 100 కిలోమీటర్ దూరంలో ఈ మన దగ్గర నుంచి ఇన్వర్టర్ బ్యాటరీ ఛార్జింగ్కి తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి చాలా మటుకు వందలాది బ్యాటరీలు పోతాయి డైలీ స్టేట్ నుంచి. తెలంగాణ వైపు కూడా చూడొచ్చు మీరు. అదంతా ఈ ఫార్మ్స్కి వెళ్ళి అక్కడ ఒక బిల్డింగ్ లాగా, చిన్న బిల్డింగ్ లాగా కట్టి అక్కడ ఈ బ్యాటరీ ఛార్జింగ్ నడుస్తూనే ఉంటుంది కంప్లీట్గా. అంత మిస్యూజ్ జరుగుతుంది ఎలక్ట్రిసిటీ అనమాట. సో అట్లాంటిది తమిళనాడులో కూడా రీసెంట్లీ సుప్రీంకోర్టులో ఏదో కేసు వచ్చింది అనుకుంటా. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అడిగారు, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ప్రకారం మనం బిలో ప్రొడక్షన్ కాస్ట్ ఏమి ఇవ్వకూడదు, ఎవరికి ఇస్తే అందరికి ఇవ్వాలి వితౌట్ బ్లాంక్. అంటే మీరు బ్యాంక్రప్ట్ అయిపోతారు స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్గా. మీరు ఎవరికైనా ఉచిత కరెంట్ ఇస్తే దానికి ప్రొడక్షన్ కాస్ట్ 3 రూపాయలు ఉందనుకోండి, లేకుంటే 2 రూపాయలు 70 పైసలు ఉంటే యూ హ్యావ్ టు ఛార్జ్ దట్ అమౌంట్ 270. ఎట్లా ఛార్జ్ చేస్తారు మీరు? మీకు తెలియదు ఎన్ని యూనిట్లు కన్జ్యూమ్ అవుతుందని. సో బ్లైండ్గా ఏం చేస్తారు, ఒక 7,000 రూపాయలు 8,000 రూపాయలు సబ్సిడీ అని చెప్పేసి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి ఇస్తారు. వాళ్ళు దాన్ని తీసుకుంటారు అంతే, వాళ్ళు ఏం చేయలేకపోతే. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అంతే బ్యాంక్రప్ట్ స్టేట్కి వచ్చేసారు. ఇది కాకుండా స్టాలిన్ గారు ఇంకా ప్రామిస్లు ఉన్నాయి. మోటార్ పంప్ సెట్ చెప్పాం మనం. ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్పారు, మా పోల్ మేనిఫెస్టో ఒక సూపర్ స్టార్ అన్నమాట ఈ ఎలక్షన్లో అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ట్యాక్స్ పేయర్స్ డబ్బులు తీసుకొనే ఈ హీరోయిన్లు తయారవుతున్నారని చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఈ కాకుండా ఈ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఒకటి ఉంది సీఎం దాంట్లో, అది క్లాస్ 8 దాకా ఇప్పుడు వాళ్ళు పెంచుతున్నారు అనమాట. 8 దాకా, క్లాస్ 8 దాకా పెంచుతున్నారు. ఇది ఇట్లా ఉంటే దెన్ డెఫినెట్గా వాళ్ళు పక్కన ఇంకా ఉన్నారు కదా చాలా పార్టీలు, వాళ్ళు ఊరుకోరు కదా. సో ఈపీఎస్ ఒక అబ్జెక్షన్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే 8,000 రూపాయలు కూపన్ ఇస్తారు చూడండి, ఇది పార్టీ ఫంక్షన్ ఈజ్ నడిమిట్లో కరప్షన్ కాబట్టి కరెక్ట్. అది ఎవరికి ఇస్తున్నారో, ఏమి ఇస్తున్నారో ఎవరు కౌంట్ ఉండదు, అన్అకౌంటబుల్గా పోతుంది. అన్అకౌంటబుల్గా ఎవరు కావాలంటే వాళ్ళకి ఇచ్చేసుకుంటారు. 8,000 రూపాయలు మీరు కావాలంటే పక్కన షాప్కి వెళ్ళకుండా ఇంకో షాప్కి వెళ్తారు, అక్కడ పార్టీ వాళ్ళు పెట్టుకున్న షాప్ ఉంటుంది, అది అక్కడి నుంచి కొనుక్కుంటారు. సో ఇట్స్ అగైన్ ఎ కంప్లీట్ ఫార్మ్ ఆఫ్ కరప్షన్ అన్నమాట. ఇది యాజ్ పర్ యు ఆర్ సీయింగ్ యాజ్ పర్ ద ఈపీఎస్ గారి కామెంట్ అన్నమాట. ఈ టోకన్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ బై డిఎంకే వర్కర్స్ అంటే బిఫోర్ అండ్ డిమాండ్ ఎ కట్ బిఫోర్. అంటే టోకన్లు ఇచ్చే ముందు వీరు డిఎంకే ఫంక్షనరీ ఎవరు ఉంటారో, ఎమ్మెల్యే ఉంటారో, కౌన్సిలర్ ఉంటారో వాళ్ళు ఒక కమిషన్ తీసుకుంటారని చెప్తున్నమాట. అండర్ ఏఐడిఎంకే అకౌంట్ వీళ్ళు ఏం చేశారంటే 10,000 రూపాయలు డైరెక్ట్గా అకౌంట్కి పంపించారు, విచ్ ఇస్ సెన్సిబుల్. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనగానే నడిమిట్ల ఏజెంట్ లేకుండా చేస్తున్నప్పుడు మీరు 8,000 రూపాయలు ఎందుకు కూపన్గా ఇస్తున్నారు? బహుశా వీళ్ళేమంటారు, పక్కన షాప్కి వెళ్తే మళ్ళీ డబ్బులు ఆనికి ట్రాన్స్ఫర్ చేయాలి కదా, కూపన్ వెళ్ళి ఇచ్చేస్తే అయిపోతుంది. ఈ ఫుడ్ కూపన్ బిజినెస్ అని చెప్పేసి యూకేలో ఒకటి ఉంది, సేమ్ సంథింగ్ వెరీ సిమిలర్. మన దగ్గర కూడా రేషన్ షాప్లో అది ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు కానీ చేయలేదు.
బేసిక్లీ మీకు కూపన్స్ ఇస్తారు. మీకు రైస్ వెళ్ళి డైరెక్ట్గా మీరు కొనుక్కోలేరు, అంటే మీకు రేషన్ కార్డ్ ఏముండదు. మీరు కూపన్ తీసుకొని పక్కన ఏ షాప్కైనా వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. అంటే మన దగ్గర రేషన్ షాపులు పోతాయి అట్లా ఉన్నప్పుడు. సో మన దగ్గర కంటిన్యూ చేయడానికి రేషన్ షాప్ నుంచి తీసుకుంటున్నారు, అక్కడ పెద్ద ఫ్రాడ్ నడుస్తుంది. చాలా మటుకు మన దగ్గర ఉన్న ఆల్మోస్ట్ క్లోజ్ టు 40-50% మన దగ్గర వస్తున్న బియ్యం బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతుంది. ఎవరు తీసుకోవడానికి ఎవరు లేరు. చాలామంది తీసుకోరు ఆ రైస్ కూడా, ఆ బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటారు. లేకుంటే తీసుకున్న వాళ్ళు హాఫ్ ద రైస్ ఇచ్చేసి హాఫ్ డబ్బులు తీసుకుంటారు. ఇది నడుస్తుంది అన్నమాట. ఇది ఇట్లా ఉన్నప్పుడు అఫ్కోర్స్ ఆయన చెప్తున్న డిఎంకే వాళ్ళది కూడా ఉంటుంది ప్రామిసెస్. సో ఎంనారేగా గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు డిఎంకే వాళ్ళు. బట్ ఇంట్రెస్టింగ్లీ మన విజయ్ గారి మేనిఫెస్టో చూస్తున్నాను, కవిత గారు. నేను ఆయన ఏం చెప్తున్నారంటే, నేను క్లాస్ 12 నుంచి పిహెచ్డి దాకా ఉన్న స్టూడెంట్స్కి అందరికీ కొలాటరల్ ఫ్రీ లోన్స్, అంటే 20 లక్షల దాకా లోన్స్ ఇస్తారంట. క్లాస్ 12 నుంచి పిహెచ్డి చేసేదాకా స్టూడెంట్స్కి మీ ఎడ్యుకేషన్ ఆగిపోకూడదు, మీకు 20 లక్షల కొలాటరల్ ఫ్రీ లోన్ ఇస్తారు. ఆ లోన్ రిటర్న్ కడతారో లేదా అనేది ఎక్కడా మాట లేదు. 90% ఆ లోన్ కట్టరు తిరుగా. అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోతుంది. అది ఎవరి మీద వస్తుంది, ఎవరు లోన్ ఇచ్చారో వాళ్ళ పేరు మీద వస్తుంది. వాళ్ళు రేపు బ్యాంక్ నుంచి ఇంకో లోన్ తీసుకోలేకపోతారు. రేపు వాళ్ళు ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక ఇల్లు తీసుకోవాలన్నా, లేకుంటే బైక్ తీసుకోవాలన్నా, కార్ కొనాలంట, ఈఎంఐకి వాళ్ళకి లోన్లు ఇయ్యరు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్లండర్. ఎందుకంటే యంగ్ ఎడ్యుకేషన్, ఇది మనం యూఎస్లో కూడా చూస్తున్నాం. యూఎస్లో చాలా మటుకు ఎడ్యుకేషనల్ లోన్సే స్టూడెంట్స్కి పెద్ద ప్రాబ్లంగా మిగిలిపోతుంది. మన దగ్గర కూడా పెట్టారు లోన్లు, కానీ అట్లీస్ట్ కొలాటరల్ ఉంటుంది, దానికి కొంచెం కొలాటరల్ అని ఉంటుంది. ఎడ్యుకేషన్ బయటకు వెళ్ళండి చదువుకోవడానికి కూడా లోన్స్ ఇస్తున్నాం. కానీ ఏం జరుగుతుంటే మోస్ట్లీ ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా లోన్ తిరిగా కట్టకుండా ఉండిపోతుంది అనమాట. సో ఆయన లాజిక్ ఏంటంటే, గ్రాడ్యుయేట్స్కి 29 సంవత్సరాలు చదువుకున్న తర్వాత కూడా ఒక ఉద్యోగం రాకపోతే వాళ్ళకి 4,000 రూపాయలు ప్రతి నెలకి ఇస్తారంట. అంటే ఇఫ్ యూ రీచ్ 29 years old అండ్ మీకు ఇంకా ఉద్యోగం రాకపోతే, అన్ఎంప్లాయిడ్ యూత్కి ఆలోచించండి, ఏదైనా పని చేసుకోవచ్చు కదా. లేదు, నేను ఇంట్లో కూర్చుంటాను, నాకు 4,000 రూపాయలు కావాలని చెప్తున్నాను అనమాట. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు కవిత గారు చాలా మట్టుకు, దాని తర్వాత డిప్లొమా హోల్డర్స్కి 2,500 రూపాయలు ఇస్తారంట. అది కూడా చూడండి. సో అందరు ఇవ్వడమే ఉంటుంది. అది కాకుండా టీవీకే పార్టీ ఏం చెప్తున్నారంటే, 5 లక్షల జాబ్స్ క్రియేట్ చేస్తాం, ఉద్యోగం క్రియేట్ చేస్తాం. దేని కింద? సీఎం పబ్లిక్ సర్వీస్ ఫ్రెండ్స్ పోస్ట్ అని ఒక పదవి ఇస్తారంట. అంటే అది కరప్షన్ అగైన్, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తారు. అది దాంట్లో ఏంటంటే, అర్బన్ అండ్ పంచాయత్ లోకల్ బాడీస్లో వీళ్ళు గవర్నమెంట్ సర్వీసెస్, అంటే మీకు ఏదైనా ఒక అప్లికేషన్ ఫిలప్ చేయాలన్నా, మిగతా దానికన్నా చదువు లేని వాళ్ళకి హెల్ప్ చేస్తారంట. వీళ్ళు వెళ్ళి డోర్ స్టెప్ దగ్గర వెళ్ళి చేస్తారు. వాళ్ళకి ప్రతి నెల 15,000 రూపాయలు ఇస్తారంట, 18,000 రూపీస్. దానికి స్టేట్ ఎలక్షన్ కాదు, స్టేట్ సెలక్షన్ కమిటీ ఉంటుంది, అది అక్కడి నుంచి తీసుకోరు, పార్టీ వైపు నుంచి తీసుకుంటే దాని మొడాలిటీస్ ఏం మాట్లాడలేదు. సెలక్షన్ ఎట్లా చేస్తారు మీరు? డెఫినెట్గా దీన్ని కోర్టు ఆపేస్తారు. అఫ్కోర్స్ విజయ్ పవర్కి రారు, అది డిఫరెంట్ థింగ్. బట్ వచ్చినా కానీ ఇట్లాంటి, మనం వెస్ట్ బెంగాల్లో చూసాం, ఇట్లాంటి సెలక్షన్ చేసినప్పుడు టీచర్స్ సెలక్షన్లో సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఆ కేసు, కొట్టు పడేశారు కంప్లీట్గా. ఇట్స్ కరప్షన్, స్ట్రేట్ అవే కరప్షన్ అనమాట. అది కాకుండా విజయ్ వాళ్ళ పార్టీ ఏమంటున్నారంటే, విజయ్ హిమ్సెల్ఫ్ సెడ్ దట్ తమిళనాడు రిక్రూట్మెంట్ అండ్ అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ తీసుకొస్తారంట గవర్నమెంట్ రిక్రూట్మెంట్ కోసం. దాని తర్వాత తమిళ్ ఎంప్లాయ్మెంట్ క్రెడిట్ సిస్టమ్ తీసుకొస్తారంట. ఇది కూడా హర్యానాలో ట్రై చేశారు, హర్యానా గవర్నమెంట్ కొట్టిపడేశారు అక్కడ కోర్ట్, దట్ యూ కెనాట్ డిస్క్రిమినేట్ బేస్డ్ ఆన్ లోకల్ థింగ్. దీంట్లో ఏమంటున్నారంటే, కంపెనీస్ వాళ్ళ దాంట్లో 75% తమిళనాడు నుంచి ఎంప్లాయీస్ని పెట్టుకుంటే వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ క్రెడిట్ సిస్టమ్ ఇస్తారంట, ఇన్సెంటివ్స్ కంపెనీస్కి. లోకల్ అండ్ నాన్ లోకల్ ఇష్యూ వస్తుంది. అక్కడ కూడా కోర్టు విల్ స్టాప్ ఇట్. ఎందుకంటే ఇదంతా మీకు ఎవరు రారు మీ దగ్గరికి, మంచి కంపెనీలు కూడా ఎంప్లాయ్మెంట్ ఎందుకు తీసుకుంటారు అంటే, లోవర్ లెవెల్లో ప్రాబ్లం లేదు, C and D గ్రేడ్లో కవిత గారు ఇష్యూ లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వెన్ యూ గో టు ద సీనియర్ లెవెల్, మేనేజ్మెంట్ లెవెల్, అది కాకుండా మిడ్ మేనేజ్మెంట్ లెవెల్కి వెళ్ళినప్పుడు బెస్ట్ టాలెంట్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో టాలెంట్ బాగానే ఉంది ఫర్ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. మనం కాంచీపురం వైపు వెళ్ళినప్పుడు శ్రీపెరంబదూర్ కానీ మిగతా ప్లేస్లో చాలా మటుకు యాపిల్ వాళ్ళ ఫాక్స్కాన్ యూనిట్స్ ఉన్నాయి, చాలా యూనిట్స్, ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంది అక్కడ. అది కాకుండా దాని దగ్గరే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ముందు ఫోర్డ్ వచ్చారు అక్కడ, తర్వాత హ్యుండాయ్ వచ్చారు, చాలా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆ ఏరియాలో ఉన్నారు. గుడ్ టాలెంట్, నో ప్రాబ్లం, టెక్నికల్ టాలెంట్ ఉంటే ఎవరైనా వస్తారు. కానీ మీరు ఇట్లాంటి లోకల్ అని పెట్టుకుంటే రేపు బయట వాళ్ళు కూడా రాకపోతే అక్కడ ఉన్న ఈకో సిస్టమ్ ఏమవుతుందంటే అక్కడే మిగిలిపోతుంది, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ పనిచేస్తారు. మన దగ్గర ISB స్టార్ట్ చేస్తున్నప్పుడు హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో, అప్పుడు 90s 90 బాలాసాహెబ్ ఠాక్రే ఉన్నారు అప్పుడు ముంబైలో. వీళ్ళు ఫైనలైజ్ చేసేసారు. ఐఎస్బి అనేది ఇండియన్ ఇండస్ట్రీ కలిసి స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము సెటప్ చేయబోతున్నాం, మాకు 400 ఎకర్ ల్యాండ్ కావాలంటే ముంబైలో చూపించారు, ల్యాండ్ తీసుకోండి అది ఇదని. కానీ బాలాసాహెబ్ ఠాక్రే ఒక కండిషన్ పెట్టారు, దాంట్లో 50% మందికైనా మినిమం అడ్మిషన్ మహారాష్ట్రన్స్కి ఇవ్వాలని చెప్పి. ఇమ్మీడియట్లీ ఇండస్ట్రీ బ్యాక్అవుట్ చేసేసారు దాని నుంచి. అదే రోజు నెక్స్ట్ డే మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించి, మన ఇప్పుడున్న మైక్రోసాఫ్ట్ క్యాంపస్ పక్కన ఒక ల్యాండ్ ఉండే 400 ఎకర్ చూపించారు, ఈ ల్యాండ్ కావాలంటే తీసుకోండి, మేము ఏ కండిషన్ పెట్టట్లేదు, మీరు ఎక్కడైనా మీరు రిక్రూట్ చేసుకోండి, మీ స్టూడెంట్స్ని ఎక్కడి నుంచి అయినా తీసుకోండి, మాకు ప్రాబ్లం లేదు. అట్లనే ఐఎస్బి హైదరాబాద్కి వచ్చింది. ఇది మీరు ఈ పాలసీస్ మార్చుకుంటూ పోతే ఇట్లా లోకల్ నాన్ లోకల్ పెట్టుకుంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది, కంపెనీస్ ఇక్కడికి రావు. ఎనీవే, విజయ్ హ్యాస్ దట్ పాయింట్. అది కాకుండా ఆయన 1.5 lakh క్రియేటర్ ప్రెన్యూస్ అని పెడుతున్నా, అంటే డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు. దేని గురించి? తమిళనాడు కల్చర్ గురించి మన డిజిటల్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు, ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళకి ఫండింగ్ ఇస్తారంట. 1.5 lakh క్రియేటర్ ఎంటర్ప్రెనర్స్. చూద్దాం దానికి ఎంత అవుతుందని. దానికోసం ఆయన 25 లక్షల కొలాటరల్ ఫ్రీ లోన్ ఇస్తారంట ప్రతి మనిషికి, ప్రతి ఇండివిజువల్కి. ఇక్కడ మీరు 1.5 lakh ఇంటూ 25 lakhs మీరు మల్టిప్లై చేస్తే మీకు నంబర్ వచ్చేస్తుంది. డెఫినెట్గా అది కాకుండా బ్యాంకరప్ట్ స్టేట్ అయిపోతారు. విజయ్ ఏమన్నారంటే, వెల్ఫేర్ ఫర్ ఫార్మర్స్, ఫిషర్మెన్, టీచర్స్, వీవర్స్ అందరికీ ఇస్తున్నారు స్కీమ్లు. మీరు ఎప్పుడైనా చూస్తుంటారు, దీనికి అన్నిట్లో మిడిల్ క్లాస్కి ఏమి ఉండదు. ఎప్పుడు మిడిల్ క్లాస్ అక్కడ లేరు, ఇక్కడ డబ్బులు ఉన్నోడు రిచ్, దే హ్యావ్ నో ఇష్యూస్. మిడిల్ క్లాస్కి ఈ ప్రాబ్లం అంతా వస్తుంది. అండ్ వీఆర్ ద ట్యాక్స్ పేయర్స్, మనం ట్యాక్స్ కడుతున్నాం, ఫ్రీబీస్ ఏమో మన దగ్గర తీసుకెళ్ళి మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. ఇదే ప్రశ్నించాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్, మిడిల్ క్లాస్ లెవెల్లో ఉన్న పిల్లలకి చూడండి, వాళ్ళకి బెనిఫిట్ ఇయ్యారు, ఎందుకంటే వీఆర్ బిలో, మీ నాన్నగారు అమ్మగారు ఇంత శాలరీ ఉంది వాళ్ళకి, దానికోసం మీకు యూ విల్ నాట్ బి గివెన్ ఎనీథింగ్ ఫ్రీ అని చెప్తారు. ఇది మేజర్ ప్రాబ్లం మనకి. ఇది ప్రశ్నించాలి మనం. ఇది ఎట్లయిపోయిందంటే, హైదరాబాద్లో కలెక్ట్ చేసిన ట్యాక్స్ తీసుకెళ్ళి సిద్దిపేటలో ఖర్చు పెడుతున్నట్లు ఉంటుంది. మనం దీనికన్నా ముందు కూడా అడిగాం కేటీఆర్ గారు ఉన్నప్పుడు. సో దీన్ని ఎక్కడైనా ఒక ప్లేస్లో చోట్ల ఆపాల్సిన టైం వచ్చింది కవిత గారు. ఎందుకంటే ఈ ఫ్రీబీస్ ఇట్లా ఇచ్చుకుంటూ పోతే దీనికి ఒక లిమిట్ ఉండదు. అది ప్రతి గవర్నమెంట్, నేను దీన్ని డిఎంకేని తప్పు పట్టట్లేదు, అది మీరు బీజేపీ ఉండొచ్చు, లేకుంటే మహారాష్ట్రలో ఉన్న బీజేపీ గవర్నమెంట్, మధ్యప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్, ఎక్కడైనా కానివ్వండి. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అయితే ప్రామిస్ల మీద ప్రామిస్ చేస్తుంది ఆమె. అట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్స్ ఇవాళ లేకుంటే రేపు కంప్లీట్గా బ్యాంకరప్ట్ అయిపోతారు. సో ఇప్పుడు విజయ్ ఎందుకని అంత యూత్ మీద ఫోకస్ పెట్టాడు అనేది ప్రధానంగా, ఆల్రెడీ సీట్లను కూడా అనౌన్స్ చేశాడు, తను 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నాడు అనేది. అంతపాటుగా తనకు ఉన్నటువంటి వ్యక్తిగత డ్రైవర్ వాళ్ళ అబ్బాయికి కూడా ఒక సీట్ని అనౌన్స్ చేసేసాడు, ఆయన కూడా టికెట్ ఇస్తున్నానని చెప్పి పెట్టాడు ఆయన. యూత్ అనేది ఇప్పుడు మెయిన్లీ మనకు తెలిసింది కవిత గారు, 65% మన దగ్గర పాపులేషన్ బిలో ద ఏజ్ ఆఫ్ 35. ఇంకోటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ మన దగ్గర చాలా పెద్ద ఇష్యూ. ఇప్పుడు చూసారు చూడండి మీరు, అన్ఎంప్లాయ్మెంట్, మీరు ఇంట్లో కూర్చుంటే కూడా మీకు డబ్బులు ఇస్తా అంటున్నారు, ఎవరు పని చేస్తారు? మన సుప్రీంకోర్టు ఇది క్వశ్చన్ అడిగారు, యు ఆర్ మేకింగ్ పీపుల్ లేజీ, మీరు పని చేయకుండానే మీకు డబ్బులు ఇస్తాం, పని చేసి డబ్బులు చేస్తే ప్రాబ్లం లేదు మన్రేగా లాంటి ప్రోగ్రామ్స్లో. అది కాకుండా మీరు ఈ ఇంట్లో కూర్చోండి మీకు డబ్బులు ఇస్తా అంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇల్లాజికల్. ఏదైనా ఒక పని చేపియాలి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, నేను చాలా మటుకు చెప్తున్నాను, మనకు కావాల్సింది ఐఐటీలు కాదని. ఐఐటీలు చాలా అయిపోయినాయి ఇప్పుడు, క్వాలిటీ కూడా కొంచెం పడిపోయింది ఐఐటీలు. ఎందుకంటే ఇన్ని ఐఐటీలు ఓపెన్ చేసిన తర్వాత ఫ్యాకల్టీ లేదు, వాళ్ళకి టెక్నికల్ అసిస్టెంట్స్ లేరు, చాలామంది ప్రాబ్లమ్స్ అట్లాంటివి. ఈ పరిస్థితుల్లో మనకు కావాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్స్. అదేంటంటే మన దగ్గర ఇప్పుడు కూడా మీరు చూడండి, ఎప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, మీ దగ్గర బహుశా చెప్పుంటాను, కార్పెంటర్లు దొరకరు, ఎలక్ట్రీషియన్ దొరకరు, ప్లంబర్లు దొరకరు, ఎయిర్ కండిషనింగ్ మెకానిక్స్, ఎవరు చూడండి ఇట్లాంటి ఆటోమొబైల్ వీళ్ళు మీకు దొరకరు. ఎస్పెషలీ ఈ కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ మేజర్ ప్రాబ్లం. వాళ్ళు అసలు అదేమని అంటే వాళ్ళు ఫుల్ బిజీ ఉంటారు, వాళ్ళు పిలిస్తే మీరు చూడండి. మా దగ్గర కూడా చూసాను, మా పని మనిషి, ఇంకా ముందున్న పని మనిషి వాళ్ళ అబ్బాయిని నేనే చదివించాను ఐటీఐలో. అంతా చేసిన తర్వాత ఆయన ఎప్పుడు పిలిస్తే వాడు అంటాడు, సార్ నేను ఫుల్ బిజీ ఉన్నాను సార్, ఎల్లుండి వస్తాను సార్ అంటాడు. రాడని చెప్పాడు, ఎల్లుండి వస్తా సార్ అంటాడు. ఐ పిటీ విత్ హిమ్. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. 3 పెట్టుకున్నాడు వాళ్ళ కింద, మేస్త్రి అయిపోయాడు. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్. మనం కావాల్సింది ఏంటంటే మన వాళ్ళని ఎంప్లాయ్మెంట్. కానీ మన దగ్గర ఒక యాటిట్యూడ్ ఉంది, ఎస్పెషలీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో కవిత గారు, నాకు ఒక ఐటీ ఉద్యోగం కావాలి,
నేను ఒక ఏసీ రూమ్లో కూర్చోవాలి, వైట్ కాలర్ జాబ్ కావాలి, నేను ఇట్లాంటి పనులు బైక్ మీద తిరగడము, అత్తగడము, ఇక్కడ వెళ్ళడం నేను చేయను, మెకానిక్ పనులు చేయను. ఇది మేజర్ ప్రాబ్లం అన్నమాట వీళ్ళన్నింటిలో. ఇట్లాంటి ఇష్యూలోనే మనం చూడాల్సింది ఏంటంటే మన యంగ్స్టర్స్కి ఉద్యోగం ఎక్కడి నుంచి మనం ఇవ్వబోతున్నాను అని చెప్పేసి దానికోసం ఉన్న స్కీములు తీసుకొస్తే బాగుంటుంది. నేను దాన్ని వ్యతిరేకించను. ఏ గవర్నమెంట్ కానీ స్కిల్ డెవలప్మెంట్లో ఇప్పుడు ప్రధాన మంత్రి కౌశల్ యోజన ఉంది, దాని కింద మీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన అది కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు. 6 నెలల నుంచి 12 నెలల దాకా ఏదైనా ఒక పర్టికులర్ ట్రేడ్ నేర్చుకుంటారు. దాని తర్వాత మీకు ఉద్యోగం రాకపోతే స్టైఫండ్ ఇస్తారు. దాన్ని ఉన్నప్పుడు కూడా మన వాళ్ళు దానికి వెళ్ళరు, ఎందుకంటే అక్కడ అన్ని ట్రేడ్ జాబ్స్ ఉంటుంది. ట్రేడ్ జాబ్స్ మాకు వద్దు. ఈ యాటిట్యూడ్ మార్చాల్సింది. ఇప్పుడు నేను వచ్చేది కేరళ నుంచి, మీకు తెలుసు, అక్కడ నర్సింగ్ ఇస్ అ బిగ్ ప్రొఫెషన్. అక్కడున్న నర్సెస్ లోకంలో మీరు ఎక్కడైనా వెళ్ళండి, అక్కడ ఉంటారు వాళ్ళు, నర్సెస్ ఉంటారు. ఎందుకు? దే డోంట్ మైండ్ డూయింగ్ దట్ జాబ్. కొంతమందికి నర్సింగ్ అనగానే నేను చేయలే నర్సింగ్ జాబ్ అంటారు వాళ్ళు. ఒకటి టైమింగ్స్ గురించి ఉంటుంది, ఒకటి పేషెంట్స్తో డీల్ చేసేటప్పుడు ఇల్నెస్, ఈవెన్ ఎల్డర్లీ కేర్. ఫర్ ఎగ్జాంపుల్ కవిత గారు పెద్ద బిజినెస్ అది. ఇజ్రాయెల్లో మ్యాక్సిమం ఎల్డర్లీ కేర్ హెల్ప్ చేస్తున్న అసిస్టెంట్స్ కేరళ నుంచి. ఆలోచించండి, అది పెద్ద ఒక బిజినెస్. జపాన్లో కూడా ఎల్డర్లీ కేర్ చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. కానీ మన దగ్గర అది ఉద్యోగం కాదు. మోదీ గారు ఒక టైంలో చెప్పారు, పకోడా ఫ్రై చేసిన వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు బాగానే అని. కరెక్టే అది, కానీ మనకు అది నచ్చదు. మనకి ఫ్రీబీలు. మీరు ఒక అసెట్ క్రియేట్ చేస్తే ఇష్యూ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ముద్రా లోన్ తీసుకోండి. ముద్రా లోన్ తీసుకున్న మన దగ్గరే తెలంగాణలోనే ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ద పాపులేషన్ ముద్రా లోన్లోనే తీసుకున్నాం. చాలామంది ఉన్నారు, నేను కలిశాను కూడా వాళ్ళని. ఒక మహిళ 5 కుట్టు మిషన్ తీసుకుంది, 2 షిఫ్ట్లు నడిపిస్తుంది ఆమె. అట్లాంటి 10 మందికి ఉద్యోగం ఇస్తుంటే దానికి ఒక వాల్యూ అడిషన్ ఉంది. మీరు స్కిల్ డెవలప్మెంట్ మాట్లాడినప్పుడు కూడా ఈ మహిళలు స్కిల్ ఇస్తే బాగుంటుంది. ఒక లిజ్జత్ పాపడ్ ఎక్కడి నుంచి మొదలైంది మన అందరికీ తెలిసిన స్టోరీ, అది చాలా పెద్ద సక్సెస్ స్టోరీ అయిపోయింది. అట్లాంటి మనం ఎందుకు చేయట్లేదు? మీరు యూ గివ్ ద మనీ బట్ డిమాండ్ సమ్ వర్క్అవుట్. అంటే ఏదైనా ఒక ఉద్యోగం చేయాలి మీరు అని చెప్పాలి. ఈ ఫ్రీ బిల్ ఇచ్చుకుంటూ పోయి మీరు 5-8 వేల రూపాయలు తీసుకెళ్ళి మిక్సీలు కొనుక్కోండి, గ్రైండర్లు కొనుక్కోండి. వాట్ ఈస్ ద వాల్యూ అడిషన్? నథింగ్. మీరు పని చేయండి, మీరు ఇట్లాంటి మీ విలేజ్ కమిటీని పెట్టండి, అక్కడ మీరు క్లెన్లీనెస్ అప్కీప్ చేయండి, అక్కడ ఉన్న స్వీపర్స్ని మీరు చూసుకోండి, దాన్ని బట్టి మీకు ఇంత డబ్బులు ఇస్తా ఉంటే దర్స్ అ లాజిక్ బిహైండ్ ఇట్. ఒట్టిగా ఏం చేయకుండా నాన్ ట్యాక్స్ పేయింగ్ అంటే చూడండి, అక్కడ కూడా వాళ్ళు చాలా క్లియర్గా తీసుకొచ్చారు స్టాలిన్ గారు. నేను చెప్పడానికి మర్చిపోయాను, క్లాస్ పెట్టారు ఆయన, స్టార్ పెట్టారు దాని పక్కన. ఏంటి? మీకు 8,000 రూపాయలు కావాలంటే యూ షుడ్ బి అ నాన్ ట్యాక్స్ పేయింగ్ లేడీ. ఆలోచించి, అంటే ట్యాక్స్ పేయింగ్ లేడీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని నాన్ ట్యాక్స్ పేయింగ్ లేడీకి ఇస్తున్నారు. కష్టపడి పనిచేసే ఒక లేడీకి ఇన్సెంటివ్ లేదు వాళ్ళకి. ఇది చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇట్లాంటి ఫ్రీబీస్తోనే వీళ్ళు ఎలక్షన్స్ గెలుస్తున్నారు. దాని తర్వాత ఎలక్షన్ రోజు ముందు రోజు వెళ్ళి అందరికి డబ్బులు ఇచ్చి మందు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు. మన డెమోక్రసీ ఐ థింక్ ఇట్ ఇస్ ఫెయిల్డ్. నేను దీంట్లో అందరిని తప్పు పడుతున్నాను, ఒక్కరినేం కాదు, అందరిని తప్పు పడుతున్నారు. రైట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఏ పార్టీ అయినా ఇట్లాంటి ఫ్రీబీస్ ఇచ్చుకుంటూ పోతే దెన్ గవర్నమెంట్ అంటే మన కంట్రీ ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడున్నా అక్కడే ఉంటాం మనం. ఇప్పుడు అలయన్స్కి సంబంధించి కూడా ఒక పెద్ద డిస్కషన్ అనేది అవుతుంది. అందులోనూ విజయ్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు? అంతకు ముందు మనం సినిమా నటులు ప్రారంభించినటువంటి పార్టీల గురించి చూస్తే మనకి ఎంజేఆర్, జయలలిత, కరుణ అనేది, వాళ్ళ తర్వాత మళ్ళీ అలాంటి రేంజ్లో ఉన్న వాళ్ళు కనిపించలేదు. ఇప్పుడు విజయ్ టీవీకే పార్టీ ఎంత క్రూషియల్ అవుతుందా, లేకుంటే పట్టించుకోరా? ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ అనేది? ఇప్పుడున్న ఒపీనియన్ పోల్స్ ప్రకారం విజయ్ వాళ్ళ పార్టీ టీవీకేకి 6-7% ఓట్లే వస్తుంది. ఇది పెద్ద ప్రాబ్లం కాబోతుంది. సెంగోటియన్ లాగే వాళ్ళని పెద్ద సీనియర్ లీడర్ని తీసుకున్నారు ఇంకో పార్టీ నుంచి, కానీ ఒక సెంగోటియన్ అందరిని తీసుకురాలేదు. ఆ బూత్లో 243 బూత్లు ఉన్నప్పుడు మీకు ఆ బూత్లో ప్రతి బూత్లో కమిటీ మెంబర్స్ ఉండాలి, ప్రతి బూత్లో లోకల్ లీడర్స్ ఉండాలి. అది లేదు, అది అక్కడే ప్రాబ్లం వస్తుంది. అది అన్నామలై గారు చేశారు బీజేపీ కోసం, చాలా బాగా చేశారు. కానీ పాప ఆయన ఈ ఎలక్షన్లో పక్కన పెట్టేశారు ఎందుకో. నిన్న ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్కి అన్నామలై గారు వెళ్ళలేదు. మేబీ హీ హాస్ హిస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అండ్ విత్ ద పార్టీ, కరెక్టే. కానీ ఆ బూత్ లెవెల్ వర్కర్స్ రాకపోతే కవిత గారు ఈ మన విజయ్ పార్టీ కానివ్వండి ఏ పార్టీ అయినా, బికాజ్ మీరు చూడండి జయలలిత, ఎంజీఆర్ మీరు చెప్పిన పేర్లలో దేవర్ స్టార్ క్రౌడ్ పుల్లర్స్ ఏమైనా కానివ్వండి, అది వాళ్ళకి ఆరా ఉండే, ఒక కరిష్మా ఉండే. తమిళనాడులో మీరు ఈ చూసిన పొలిటీషియన్స్కి అదే టైంలో మీరు కేరళకు వచ్చినప్పుడు ప్రేమ్ నసీర్ గారు ఫస్ట్ ఈ పోటీలో దిగారు. హీ వాజ్ అ సూపర్ స్టార్ ఆఫ్ దాట్ ఏజ్. ఎన్టీ రామారావు టైంలో ఆయన ఎలక్షన్లో ఫ్లాప్ అయ్యారు కంప్లీట్గా. అక్కడ వాళ్ళు పట్టించుకోరు. సరే సురేష్ గోపి గారు గెలిచారు, అదంతా ఓకే. బట్ ఓవరాల్గా చూస్తే ఎంజీఆర్
లోకల్ కూడా కాదు ఆయన, హీఈస్ ఫ్రమ్ మలయాళీ బార్న్ ఇన్ సిలోన్, జయలలిత కర్ణాటక నుంచి. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు తమిళనాడుకు వచ్చి అక్కడ ఎలక్షన్ గెలవడం, ఈవెన్ రజనీకాంత్ కెన్ టేక్ ఇట్, అఫ్ కోర్స్ ఆయన పొలిటిక్స్ రాలేదని, ఈజ్ అ మహారాష్ట్రియన్, కానీ యాక్సెప్ట్ చేశారు తమిళనాడు వాళ్ళు. సో ఈ లోకల్ నాన్ లోకల్ ఎక్కడ కూడా వస్తుంది. విజయ్ వాళ్ళ పార్టీ నా అంచనా ప్రకారం, ఐ మే బి రాంగ్, బట్ ఇప్పుడు వస్తున్న ఒపీనియన్ పోల్స్లో, గ్రౌండ్ పోల్స్లో ఏం చెప్తున్నారంటే ఆయనకి 6 నుంచి 7% ఓట్లే వస్తుంది, దాంతో ఒక్క సీటు కూడా రాదు వాళ్ళకి. ఈయన గెలుస్తాడంటే అది పాసిబ్లీ పెరంబూర్ నుంచి పోటీ చేస్తున్నారు ఒక సీటు, తిరుచి, అది పెరంబూర్ నుంచి గెలవచ్చు కావాలంటే, బికాస్ పెరంబూర్ ఇస్ మోర్ ఆఫ్ అన్ అర్బన్ సీట్. బహుశా కొంచెం ఆయనకు పుల్ ఉంటుంది అక్కడ, కానీ డౌట్ఫుల్. ఆయనకి నేను అనుకుంటా 2 నుంచి 4 సీట్లు కూడా వాళ్ళ పార్టీకి రాదు. ఆ తర్వాత నేషనల్ పార్టీస్ రోల్, బీజేపీ ఎలక్షన్ ఫ్లాప్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. అది ఒకటి. వాళ్ళ టికెట్ డిస్ట్రిబ్యూషన్ చూడండి, నిన్న కూడా ఎయిర్పోర్ట్లో, కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లో పెద్ద ఒక ప్రొటెస్ట్ ఉండే. పళని సీట్ విచ్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్, అంటే ఈవెన్ అన్నామలై గారు చెప్పారు అది. చాలా సీట్లో బీజేపీ లాస్ట్ టైం 2వ స్థానాలు వచ్చారు, 57 స్థానాలు అనుకుంటా, 57 కాన్స్టిట్యున్సీస్లో 2nd పొజిషన్లో వచ్చారు బీజేపీ. కానీ వాళ్ళకి ఈసారి ఇచ్చింది వాళ్ళకి 27 సీట్లే. అంటే మీరు 2nd పొజిషన్లో వచ్చిన ఏఐడిఎంకే కూడా 2nd పొజిషన్లో రాలేదు, బీజేపీ వచ్చారు. లాస్ట్ టైం వాళ్ళు సపరేట్గా పోటీ చేశారు. అట్లాంటి టైంలో ఆ 2వ స్థానంలో వచ్చిన ప్లేస్ అయినా బీజేపీకి ఇవ్వాలి ఉండే కదా. 27 కాకపోతే అట్లీస్ట్ ఒక 35, అది కూడా కాదు. ఆ 2nd వచ్చిన కాన్స్టిట్యున్సీలో చాలా కాన్స్టిట్యున్సీలో బీజేపీకి టికెట్ ఇవ్వలేదు, వాళ్ళు సీటు ఏఐడిఎంకే తీసుకున్నారు అక్కడ. దాని మీద చాలా పెద్ద ప్రొటెస్ట్ నడుస్తుంది ఇప్పుడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకోటి అన్నామలై గారిని పక్కన పెట్టారు. ఎనీ డే అన్నామలై ఇస్ అ సూపర్ స్టార్ ఫర్ బీజేపీ తమిళనాడులో. ఆయన పక్కన పెట్టి పార్టీ లీడర్షిప్ చేసిన చాలా పెద్ద తప్పు. ఎందుకంటే బీజేపీకి తెలుసు ఆన్ దేర్ ఓన్ వాళ్ళు తమిళనాడులో గెలవలేరు. అది మన ఇప్పుడు కాదు, ఇంకా 30 సంవత్సరాలైనా బీజేపీ అక్కడ గెలవడానికి చాలా తక్కువ వచ్చాయి. ఎందుకంటే ద్రవిడియన్ మెంటాలిటీ చాలా మటుకుంది. యాంటీ హిందీ, యాంటీ నార్త్ ఇండియన్, బీజేపీకి నార్త్ ఇండియన్ పార్టీ అని చూపించి వాళ్ళని ఓటు వేయడం కూడా చాలా ట్రై చేస్తారు డిఎంకే వాళ్ళు కానీ ఏఐడిఎంకే వాళ్ళు కూడా. అట్లాంటి పరిస్థితుల్లో బీజేపీని బిల్డప్ చేసుకుని చూడండి, కేరళలో చూడండి. కేరళలో బీజేపీ ఒక టైంలో 4% ఓట్లు ఉండే, దాని నుంచి 8కి వచ్చారు, 8 నుంచి 12 అయ్యారు, 12 నుంచి 16కి వచ్చారు. ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది. కానీ కేరళ పాపులేషన్ 43% హిందువులు ఉన్నారు, చాలా డిఫికల్ట్ అక్కడ ఎక్స్పాండ్ చేయడం. కానీ తమిళనాడులో ప్రాబ్లం లేదు. కానీ తమిళనాడులో ఉన్న ప్రాబ్లం ఈ ద్రవిడియన్ మెంటాలిటీ. ఓకే, ఈ ద్రవిడియన్ మెంటాలిటీతో బీజేపీ మ్యాచ్ కారు. సో బీజేపీకి అక్కడ ఉన్న ప్రాస్పెక్ట్స్ ఈసారి కూడా చాలా తక్కువ ఉంటుంది. నేను అనుకుంటాను పోయినసారి కన్నా తక్కువ సీట్లు ఈసారి బీజేపీకి రావచ్చు. బికాస్ మెయిన్ రీజన్ అన్నామలై లాంటి క్రౌడ్ పుల్లర్ని మీరు పార్టీ పక్కన పెట్టారు. ఎవరో తెలియని ఒక లీడర్ని తీసుకొచ్చి పార్టీ లీడర్ చేయించారు. ఐ థింక్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ బీజేపీ హెస్ డన్. ఏఐడిఎంకేకి ఇంత లీవ్ ఇవ్వకుండా కొంచెం స్ట్రిక్ట్గా నిలబడితే బహుశా అమిత్ షా గారు బీజేపీ కొన్ని ఎక్కువ సీట్లు తీసుకొని లాస్ట్ టైం 2nd పొజిషన్ వచ్చే సీట్ కాంటెస్ట్ చేస్తే బీజేపీకి ఒక 25-30 సీట్లు వస్తుంది. కానీ ఈసారి అది కూడా డౌట్ఫుల్. కాంగ్రెస్కి అంతే కదా, 28 సీట్లు వాళ్ళు పోటీ చేస్తే దాంట్లో 22-23 గెలుస్తారు వాళ్ళు. ఎప్పుడు బికాజ్ డిఎంకే సీట్లు అదన్నీ వాళ్ళకి. కాంగ్రెస్ ఆన్ దేర్ ఓన్ ఇప్పుడు అక్కడ కూడా ప్రొటెస్ట్ చూస్తున్నారు మీరు. చిదంబరం కానీ వాళ్ళ కొడుకు వీళ్ళందరూ దే ఆర్ ఆల్ నాట్ హ్యాపీ విత్ ఇట్. వాళ్ళకి కావాల్సిన పార్టీ సపోర్టర్స్కి టికెట్ ఇవ్వలేదు, 27 సీట్లు ఏంటని. కానీ స్టాలిన్ చాలా క్లియర్గా చెప్పారు ఈసారి వాళ్ళ అలయన్స్లో, అంటే వాళ్ళ సెక్యులర్ అలయన్స్లో చాలా మటుకు కొత్త పార్టీలు చేరిపోయారు. ఈవెన్ ఎండిఎంకే ఉన్నా, వీళ్ళ కెప్టెన్ విజయకాంత్ వాళ్ళ పార్టీ కూడా వచ్చారు. సో వాళ్ళకి సీట్లు ఇవ్వాలి మేము. సో మేము ఇంతమందికి సీట్లు ఇవ్వలేము. సిపిఐ కూడా క్రియేట్ చేశారు ఇష్యూ. సిపిఎం కూడా మాకు 15 సీట్లు కావాలి అది అని చెప్తే ఇస్తే 5 ఇస్తాను, తీసుకోలేకుండా వద్దని చెప్పేశారు. స్టాలిన్ క్లియర్గా చెప్పారు ఇట్స్ అ చాయిస్ ఇస్ యోర్స్ అని. సో వాళ్ళు 5 సీట్లు తీసుకొని దే హెవ్ కెప్ట్ క్వైట్, ప్రాబ్లం లేదు. లేకుంటే వాళ్ళకి ఒక సీట్ కూడా రాదు. ఒంటరిగా పోటీ చేస్తే సిపిఐ ఒక సీట్ కూడా రాదు. సో కాంగ్రెస్కి ఈసారి కూడా ఒక 21 నుంచి 22 సీట్లు రావచ్చు అక్కడ. దట్ టు బికాస్ ఆఫ్ డిఎంకే, నాట్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్. సో అక్కడ రీజనల్ పార్టీస్ వర్సెస్ నేషనల్ పార్టీస్ ఉంటుంది. ఆ తర్వాత స్టార్డమ్ ఎంత దాకా పుల్ చేసుకొని తీసుకొస్తుంది అది ఒకటి. స్టార్డమ్ అనేది విజయ్ది అంత పెద్ద స్టార్డమ్ లేదని. యూ కాంట్ కంపేర్ విజయ్ టు, మీరు విజయ్ని జయలలిత గారితోనో లేకుంటే ఎంజీఆర్ గారితోనో కంపేర్ చేయలేరు మీరు. వాళ్ళకి డిఫరెంట్ లీగ్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఆరా కూడా వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత కష్టపడి పనిచేసిన తర్వాతే వాళ్ళు పైకి వచ్చారు. అండ్ ఎంజీఆర్ గారు ఉన్నప్పుడే జయలలితని ఒక పార్టీ నెంబర్ 2గా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో కంటిన్యూషన్ ఈజీగా ఉండే. కానీ ఆ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, జయలలిత దాని తర్వాత ఎవరిని ట్రస్ట్ చేయలేదు. ఆమె కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు, పక్కన జరగాల్సి వచ్చినప్పుడు ఓపీఎస్ గారిని తీసుకొచ్చారు, పన్నీర్సెల్వం గారిని. కానీ ఇప్పుడు పన్నీర్సెల్వం గారు డిఎంకేలో ఉన్నారు. దాట్స్ అ ట్రాజడీ ఆఫ్ ఇట్.
సో ఏడీఎంకేలోనే చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఏడీఎంకేనే వీక్ చేసేస్తుంది, దాన్ని బట్టి బీజేపీని కూడా కిందకు గుంజేస్తుంది. అది విజయ్ వైపు నుంచి విజయ్ ఉన్న ఓట్లు, విజయ్ ఒక్కటే క్రూషియల్ ఫ్యాక్టర్ కవిత గారు, ఎవరు ఓటు తీసుకెళ్ళిపోతారు. ఈ 6 నుంచి 8% చెప్పాను చూడండి ఓట్లు, ఎవరి ఓట్స్ అది స్ప్లిట్ అవుతుంది, అది డిఎంకే ఓట్స్. అది ఒక్కటే హోప్ ఉంది ఏఐడిఎంకేకి, దట్ విజయ్ ఎన్ని ఓట్లు ఎక్స్ట్రా తీసుకెళ్ళిపోతారో అంత డిఎంకే అంత వీక్ అవుతుందని. అది బీజేపీ కానీ ఏం చెప్తారు ఏఐడిఎంకే వాళ్ళకున్న ఒకటే హోప్. అది అక్కడి నుంచి వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ వస్తే వస్తుంది, లేకుంటే ఈ అలయన్స్కి డిఎంకే బీజేపీకి అలయన్స్ అంత ప్రాస్పెక్ట్స్ తమిళనాడులో లేదండి. సో హార్డ్లీ ఒక 23 days మాత్రమే ఉంది కాబట్టి ఒక క్రూషియల్ టైం, ఒక హాట్ పాలిటిక్స్ ఐ థింక్ డిఎంకే విల్ పుల్ త్రూ. నా అంచనా ప్రకారం డిఎంకే విల్ పుల్ త్రూ. ఎందుకంటే ఏంకే లేదు, ప్రతిసారి తమిళనాడు కైండ్ ఆఫ్ అంటే డిఎంకే ఏఐడిఎంకే ఇలా ఆల్టర్నేట్ గా వస్తుంటాయి. బట్ ఈసారి అలాంటి సిచువేషన్ దీనికన్నా ముందు కూడా జరగలేదు, 2 సార్లు వాళ్ళే గెలిచారు. ఓకే, జయలలిత గారు చనిపోయిన తర్వాత డిఎంకే ఎప్పుడు ముందు డిఎంకే గెలుస్తూనే వస్తున్నారు, ఏఐడిఎంకే ప్రాస్పెక్ట్స్ లేదు. అంటే మీరు ఒక లీడర్షిప్ లెవెల్లో ఎంజీఆర్ గారిని, జయలలిత గారిని, దాని తర్వాత మీరు ఈపీఎస్ని తీసుకొస్తే ఈజ్ నోవేర్, ఈజ్ అ నోబడీ అబ్సల్యూట్లీ. అండ్ ఎస్పెషలీ తమిళనాడులో కూడా మనలా క్యాస్ట్ పాలిటిక్స్ చాలా ఉన్నాయి, గౌండర్స్ ఉన్నారు, అది ఉన్నారు, సదర్న్ తమిళనాడు సపరేట్ పాలిటిక్స్ ఉంది. ఈవెన్ విత్ ఇన్ డిఎంకే మీరు చూడండి వాళ్ళ ఫ్యామిలీ యునైటెడ్గా లేరు. అఫ్కోర్స్ నిన్న మేనిఫెస్టోలో కనిమొഴി వాజ్ ఆల్సో దేర్, అదొకటి ఉంది. కానీ వాళ్ళ ఫ్యామిలీలో కూడా అంత పెద్ద కోఆపరేషన్ లేదు. కానీ అక్కడ సూపర్ స్టార్ స్టాలిన్ ఆయన నడిపిస్తున్నారు పార్టీ. ఆయన నెక్స్ట్ ఇన్ కమాండ్ కూడా ఆయన ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ కొడుకుని. సో వాళ్ళ కంటిన్యూషన్ అవుతుంది అదే ఫ్యామిలీలో. తమిళనాడు పాలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్ సూపర్ స్టార్స్, అది మనం మర్చిపోకూడదు. ఇది బీహార్ యూపీ లాగా కాదు, ఇది ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. సో ఆ సూపర్ స్టార్ సినిమా వాళ్ళే అయి ఉండాల్సిన అవసరం లేదు, పొలిటికల్ సూపర్ స్టార్స్ అయి ఉండొచ్చు. ఫిలిం కనెక్షన్ ఉన్న వాళ్ళైతే ఉంటుంది బాగానే. ఎండ్ ఆఫ్ ద డే కరుణానిధి స్క్రిప్ట్ రైటర్గా ఉన్నారు, ఎంతో పెద్ద స్క్రిప్ట్ రాశారు సినిమాల కోసం. వాళ్ళకి ఫిలిం టచ్ ఒకటి ఉంది వాళ్ళ పార్టీకి, లేదని కాదు. కానీ తమిళనాడులో ఇప్పుడు మెయిన్లీ ఒక ఫ్రీబీ కల్చర్, అది అన్ని స్టేట్స్లో ఉంది. అగైన్ ఐఎమ్ రిపీటింగ్. అది కాకుండా అక్కడ నెక్స్ట్ ఉన్నది ఏంటంటే మెయిన్లీ ఒక యాంటీ హిందూ మైండ్ సెట్ ఒకటి ఉంది, అదే పనిచేస్తుంది. దానికోసం సనాతన ధర్మ, డెంగ్యూ లాగా మలేరియా అని చెప్పి మన స్టాలిన్ కొడుకు చెప్పాను, ఉదయనిధి స్టాలిన్ చెప్పారు చూడండి. అది ఇంకేదైనా స్టేట్లో చెప్తే అది పెద్ద ఇష్యూ అయిపోతుంది. కానీ తమిళనాడులో ఏం కాలేదు. దాంతోనే అర్థమైపోతుంది అక్కడ ఉన్న ఓటర్ మెంటాలిటీ ఏంటని మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. వాళ్ళు ఓటేస్తారు, బట్ ఈ 60s నుంచి ఉన్న యాంటీ హిందీ అజిటేషన్ ఉంది చూడండి, అది ఇప్పుడు కూడా రెగ్యులర్గా వీళ్ళు పైకి తీసుకొని వస్తారు. వాళ్ళు చూడండి హిందీ ఇంపోజిషన్ అంటారు. ఇది వాళ్ళ వైపు నుంచి ఉన్న పెద్ద ఒక గేమ్ ప్లాన్, పెద్ద ఒక ట్రంప్ కార్డ్ అక్కడ ఉన్న ద్రవిడియన్ పార్టీస్కి.